భద్రం नो अपि वातयमनः। ఓం శాంతి శాంతి శాంతి. ఐతరేయ ఉపనిషత్తులో మనం 12వ మంత్రం చూస్తున్నాం. ఇక్కడ పరమాత్మ ఈ విధంగా ఈ శరీరాన్ని, ఈ లోకాలనన్ని లోకాలను సృష్టించిన తర్వాత ఈ లోకాలు నేను లేకుండా వీటికి మనుగడ లేదు అని చూసి ఈ ఈ ఈ ఉపాధిని ఈ లోకాన్ని, సృష్టిని ప్రవేశించడం ఆ ప్రవేశ శృతి వ్యాఖ్యానం చూస్తున్నాం మనం. ఏ విధంగా ఈ రెండు ద్వారాలు ఏవైతే ఉన్నాయో శరీరంలో ప్రవేశించడానికి, రైట్, ఈ జడ ప్రాణం ఏదైతే ప్రవేశిస్తుందో అది ఒక ద్వారము. అయితే ఆ జడ ప్రాణము సకల కార్యాలను సంపాదించి పెట్టేటువంటి ఈ జీవుడి యొక్క సకల కార్యాలను సంపాదించి పెట్టేటువంటిది సేవక స్థానీయం, మృత్యు స్థానీయం. జడం స్వతంత్రం కాదు. అటువంటి అస్వతంత్రమైనటువంటి దానితో పాటుగా ప్రవేశించడం కుదరదు. భేదాన్ని చూపించాలి ఇక్కడ. పరమాత్మ ఆ అనాత్మ వర్గంలోనే ఈ సూక్ష్మ స్థూల ఈ సూక్ష్మ స్థూల శరీరాలన్నీ కూడా అనాత్మ ఎందే భాగం కదా. అందుకంటే కూడా విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపము అని చూపించడం గురించి దానికంటే వేరైన ద్వారం నుంచి ప్రవేశించాల్సి ఉంటుంది అని ఏతమేవ సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రాపద్యత. ఆ విధంగా పరమాత్మ ఏతమేవ సీమానం విదార్య, ఈ సీమానం, ఈ ఈ ఈ రెండు కపాలాలు, రెండు శిరో కపాలాలు, శీర్షకపాలాలు ఏవైతే ఉన్నాయో రెండు జోడించబడి ఉన్నటువంటి సంధి, ఆ సంధిని సీమ అని పాపట. ఆ సీమానం విదారి, అక్కడ వాటిని భేదించి రెండు కపాలాలను వేరు చేసి ఆ ఛిద్రంలో నుంచి ప్రవేశించాడు. అంటే అందరూ సామాన్యంగా ప్రవేశించగలిగేటువంటి ద్వారం కాదు, విశేషంగా విశేష సామర్థ్యాలు కలిగినటువంటి పరమాత్మ ప్రవేశించే ద్వారమే గాని, ఎక్స్క్లూజివ్ పరమాత్మ ప్రవేశించే ద్వారమే గాని సకల వృత్తివర్గం అంతా ప్రవేశించేటువంటి ద్వారం కాదు. వృత్తివర్గం అంటున్నప్పుడు ఈ కార్యకరణ సంఘాతం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణము, వీటన్నిటికి కూడా ఆయా గోలకాలు ఆశ్రయంగా ఉన్నాయి. చక్షుర్గోళకం చక్షురింద్రియానికి, నాసిక ఆస్థానం ఘ్రాణేంద్రియానికి, అదేవిధంగా కర్ణశష్కులి శ్రోత్రేంద్రియానికి. ఈ గోలకాలు ఏవైతే ఉన్నాయో అవి వృత్తి స్థానీయాలు, వృత్తి ద్వారాలు అని. ఈ ద్వారాలన్నీ కూడా ఆయా దేవతల ద్వారా రక్షించబడుతున్నాయి. ఆయా దేవతలు అంటున్నప్పుడు ఆయా ఇంద్రియ అనుగ్రాహక దేవతల ద్వారా. అవి వాళ్ళ యొక్క ద్వారాలే కానీ పరమాత్మ ద్వారం కాదు. పరమాత్మ ప్రవేశించడానికి ద్వారం ఏమవుతా ఉంది? ఈ విధంగా సీమానం. ఏతమేవ సీమానం విదార్య, దాన్ని విడదీసి ఏతయా ద్వారా ప్రాపద్యత, ఆ విధంగా ప్రవేశించబడింది కాబట్టి ఆ ద్వారానికి విధృతి అని పేరు. సైషా విధృతిర్నామ ద్వారం. ద్వారం, ఈ ద్వారము విధృతి అనే పేరు కలిగినటువంటిది. తదేతన్నాందనం, అదేవిధంగా ఇంకొక పేరు కూడా. విధృతి అనేటువంటిది దాని స్వరూపాన్ని లేదా కారణాన్ని చెప్తూ, అంటే విధారణం చేసి ప్రవేశించబడేటువంటి ద్వారం కాబట్టి విధృతి అని. అదేవిధంగా ఆనందాన్ని కలిగించేటువంటి, ఆనందానికి మార్గమైనటువంటి ద్వారం కాబట్టి నాందనం. నందనమే నాందనం. టునది ధాతువు, అటునది ధాతువు నుంచి నందనం అనే రూపము, ఆ నందనానికి నాందనం అని ఛాందస ప్రయోగం, ఆర్ష ప్రయోగం. నాందనం తదేత నాందనం. ఈ ద్వారం నాందనం ఎందుకని? ఇది ఫల దృష్ట్యా. ఈ ద్వారం గుండా ఏ జీవుడైతే ఈ శరీరం నుంచి బయటపడుతున్నాడో, ఈ శరీరం నుంచి జీవుడు మృత్యుకాలంలో బయటపడుతున్నప్పుడు అనేక ద్వారాలు ఉన్నాయి. ఈ ఏకాదశ ద్వారం అని చెప్పుకుంటున్నాం కదా. ఈ ఏకాదశ ద్వారాలు ఏ ద్వారం నుంచి బయటపడతాడు, కానీ ఈ బ్రహ్మరంధ్రం నుంచి ఎవరైతే బయటపడుతున్నాడో వాడు బ్రహ్మలోకాన్ని చేరుకుంటున్నాడు. రైట్. అందుకని ఆ విధంగా బ్రహ్మలోక ప్రాప్తి సాధనం కాబట్టి ఈ ద్వారము నందనం, ఆనందహేతువు. బ్రహ్మ స్వయం ఆనంద స్వరూపుడు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సచిదానంద స్వరూపం. ఆ సచిదానంద స్వరూపానికి ద్వారం కాబట్టి ఇది నందనం, అది నాందనం. తస్య, ఆ పరమాత్మకు త్రయ ఆవసతాః, 3 ఆశ్రయాలు ఉన్నాయి ఇక్కడ. 3 ఆశ్రయాలు, అవస్థలు, ఆశ్రయాలు. త్రయ ఆవసతాః, త్రయస్వప్నాః. ఈ 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో 3 కూడా స్వప్నాః, 3 కూడా మిథ్యా అని చెప్పడానికి స్వప్నాః అని.
ఆ తర్వాత మళ్ళీ అయమావసత ఇతి అని ఈ విధంగా ఈ మూడు కూడా అవస్థలు. ఈ మూడు కూడా ఆయన యొక్క స్థానాలే అని ఈ విధంగా పునరుక్తి. అయమావసత 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 ఇతి అని. అయం 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 అంటున్నప్పుడు ఇక్కడ 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 అని సాక్షాత్తుగా అపరోక్ష రూపేణ ప్రయోగం. అపరోక్ష రూపంగా అంటున్నప్పుడు తాదాత్మ్యాన్ని బట్టి, ఆయా అవస్థలతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాడు. ఇవి వాస్తవానికి ఈ మూడు అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు తీసుకున్నా, లేదా ఇంకొక రకంగా పితృ శరీరము, మాతృ శరీరము, స్వశరీరము, ఈ మూడు ఆశ్రయాలను తీసుకున్నా ఇవేవి కూడా పరమాత్మ ఆశ్రయాలు కానే కావు. పరమాత్మ కదా అన్నింటికీ ఆశ్రయము. ఆశ్రయం ఎవరికి ఉంటుంది? అస్వతంత్ర స్వరూపానికి ఆశ్రయం, కానీ స్వతంత్ర స్వరూపానికి ఆశ్రయం ఎక్కడ? ఈ పంచభూతాలను చూస్తున్నప్పుడు కూడా పృథ్వీ జల తేజో వాయువులకి ఆకాశాన్ని ఆశ్రయంగా చెప్పుకుంటాం. ఆకాశానికి ఏంటి ఆశ్రయం? ఆకాశానికి ఆశ్రయం అంటూ చెప్పాలంటే పరమాత్మని చెప్పాలి. ఈ పంచభూతాల్లో దానికి ఆశ్రయం చెప్పాం కదా, ఎందుకంటే ఈ మిగిలిన 4 పృథ్వీ జల తేజో వాయువులు ఆకాశం లేకుండా లేవవి. కానీ ఆకాశం వాటికంటే స్వతంత్రంగా ఉంటుంది. కాబట్టి ఏదైతే అస్వతంత్రంగా ఉంటుందో దానికి ఆశ్రయం. స్వతంత్రంగా ఉండడానికి ఆశ్రయం ఎక్కడిది? అందుకని ఆవసత అంటున్నప్పుడు ఆశ్రయము, ఆ ఆశ్రయము పరమాత్మకు కుదరదు. రైట్. కానీ ఇక్కడ అయమావసత అని నొక్కి వక్కాణించడం, ఇది ఆశ్రయం అని చెప్తున్నప్పుడు తాదాత్మ్యాన్ని సూచిస్తున్నారు. ఆ పరమాత్మ ప్రవేశించి ఈ ఈ ఈ సృష్టిలో, ఈ ఉపాధిలో ప్రవేశించి దీంతో తాదాత్మ్యాన్ని పొంది, జీవభావాన్ని పొంది, తాదాత్మ్యాన్ని పొంది, వేరుగా తనను తాను తెలుసుకోవటం లేదు ఇక్కడ అని తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాడు. చైత్ర, మైత్ర, లేదా మనుష్యోహం, లేదా బ్రహ్మచార్యహం ఇత్యాది అనేక తాదాత్మ్యాలను పొంది ఉన్నాడు. అందుకని ఆ తాదాత్మ్యాన్ని ఎవడైతే పొంది ఉన్నాడో ఆ జీవుడు తనను తాను ఈ విధంగా ఆశ్రయాన్ని పొందిన వాడిగానే, అస్వతంత్రుడిగానే భావిస్తున్నాడు కదా. ఆ విషయాన్ని చూపించడం ఇక్కడ అయం అంటే సాక్షాత్తుగా అపరోక్షంగా చూపించడం. ఇది ఆశ్రయము అని మంత్రం చూసాము. ఇక భాష్యం చూద్దాం. ఇందులో స ఏతమేవ మూర్ధ సీమానం కేశ విభాగావసానం విదార్య ఛిద్రం కృత్వా ఏతయా ద్వారా మార్గేణ ఇమం కార్యకరణ సంఘాతం ప్రాపద్యత ప్రవివేశ. స పరమాత్మ ఏతమేవ మూర్ధసీమానం కేశ విభాగావసానం. సో ఏతమేవ ఈ మూర్ధసీమానం, ఈ నడినెత్తి మీద ఉన్నటువంటి పాపటి సీమానం, ఇది కేశ విభాగావసానం, ఈ వెంట్రుకలు విభాగాన్ని పొందేటువంటి స్థానం ఏదైతే ఉందో కేశ విభాగావసానం. ఈ వెంట్రుకలు ఎక్కడైతే సుడి చెప్తున్నామో ఈ వెంట్రుకలన్నీ విడిపోతూ ఉన్నాయి. ఆ విభాగావసానం, వెంట్రుకలు విడదీసే స్థానం, ఆ స్థానాన్ని విదార్య భేదించి ఛిద్రం కృత్వా, విదార్య అంటే ఛిద్రం కృత్వా, ఏతయా ద్వారా ఈ మార్గము ద్వారానే, ఏతయా ద్వారా మార్గేణ ఇమం కార్యకరణ సంఘాతం ప్రాపద్యత, ఈ కార్యకరణ సంఘాతాన్ని, ఈ శరీరాన్ని, ఏతయా ద్వారా మార్గేణ ఈ మార్గం ద్వారా, ఇమం ఈ కార్యకరణ సంఘాతం ఈ శరీరాన్ని, కార్యకరణ సంఘాతం కార్యము స్థూల శరీరము, కరణము సూక్ష్మ శరీరము, ఈ స్థూల సూక్ష్మ శరీరాల సంఘాతం ఏదైతే ఉందో దీన్ని ప్రాపద్యత ప్రవేశించారు. అది మార్గ ప్రవేశం. రైట్. సో ఇక్కడ సయతమేవ సీమానం విదారి ఏతయా ద్వారా ప్రాపద్యత మొదటి వాక్యం. ఆ ద్వారానికి ఇప్పుడు విధృతి అని పేరు. సా ఇయం హి ప్రసిద్ధాద్వాహ, సా ఇయం హి, ఈ ద్వారమే, ఈ ద్వారం ప్రసిద్ధమైనటువంటిది. లోకంలో గాని శాస్త్రంలో గాని ప్రసిద్ధమైనటువంటిది. లోక ప్రసిద్ధి ఉంది, శాస్త్ర ప్రసిద్ధి కూడా ఉంది. ఈ లోక ప్రసిద్ధి ముందు చూపిస్తున్నారు. సా ఇయం హి ప్రసిద్ధాద్వాహ, సా ఇయం, సా మంత్రంలో సైషా విధృతిర్నామ అంటున్నప్పుడు సా ఏష, ఈ సైష అనే పదము సామాన్యంగా ప్రసిద్ధిని చెప్పడానికి, ప్రసిద్ధమైనటువంటి శాస్త్రంలో కానీ లోకంలో కానీ ప్రసిద్ధిని చెప్పడానికి ఆ ఈ వ్యక్తి,
అతడే ఇతడు, ఆ ఈ అంటున్నప్పుడు అదే ఇది అంటున్నప్పుడు ప్రసిద్ధమైనటువంటిది, రెండు సర్వనామాలే కదా. సా ఏష, సా అనేది పరోక్షంగా దూరంగా ఉన్న విషయాన్ని చెప్పేందుకు ఉపయోగించేటువంటి సర్వనామము. ఏష అంటున్నప్పుడు దగ్గరగా ఉన్న విషయాన్ని చెప్పేటువంటి సర్వనామం. ఈ రెండు సర్వనామాలు ప్రసిద్ధిని చెప్పడానికి ఉపయోగిస్తారు కదా. సా ఏష అంటున్నప్పుడు అది ఇదే అని నిర్ధారించడం. ఏంట ఇది? సా ఏష సా ఇయం హి ప్రసిద్ధ ద్వాహ. ఈ ప్రసిద్ధమైనటువంటి ద్వారం ఏదది? మూర్ధ్ని తైలాదిధారణ కాలే అంతః తద్రసాది సంవేదనాత్. మూర్ధ్ని, ఆ శిరస్సు తల మీద మర్దన చేస్తున్నప్పుడు, తైలమర్దన చేస్తున్నప్పుడు, అభ్యంగన స్నానాదుల్లో తైలమర్దన చేస్తున్నప్పుడు, ఆ తైలాది ధారణ కాలే, తైలాదులు, తైలము ఇత్యాదులను అక్కడ ఆ రాసి మర్దన చేస్తున్నప్పుడు లోపల అంతః తద్రసాది సంవేదనాత్, ఆ తైలం యొక్క రసం, ఆ ఆముదం ఇత్యాదులు ఉన్నప్పుడు ఆ చేదు ఇత్యాదులు లోపల తెలుస్తున్నాయి. అంతః తద్రసాది సంవేదనాత్ అంటే అక్కడ ద్వారం ఉంది అని చెప్పడం. ద్వారం ఉంది అక్కడ, అందుకని ఇది కల్పితం కాదు, ప్రసిద్ధమైనటువంటి ద్వారం. రైట్, కల్పనలు చాలా కల్పిత విషయాలు చెప్తూ ఉంటారు, కానీ ఇక్కడ కల్పన కాదు ఇది అని. కల్పన కాదు, ఎందుకంటే సాక్షాత్తుగా ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంది. రైట్, మూర్తిని తైలాది ధారణ కాలే అంతఃతద్రసాది సంవేదన, ప్రత్యక్షంగా తెలుస్తా ఉంది ద్వారం. చక్షురాది ఇంద్రియ కనిపించకపోయినప్పటికీ కూడా ఈ విధంగా రసాది సంవేదన, ఆ ఉష్ణత ఇత్యాదుల ద్వారా, అక్కడ స్పర్శ రస ఇత్యాదుల ద్వారా ఆ ద్వారం తెలుస్తా ఉంది. సాయేషా విధృతి, ఆ ఈ ద్వారం, ఆ ఈ ప్రసిద్ధమైనటువంటి సాయేష అనేది ప్రసిద్ధిని చూపించడానికి. దానికి పేరేముంది ఇప్పుడు? విధృతి అని. విధృతి పేరు ఎందుకు వచ్చింది? విదారితత్వాత్ విధృతి నామ ప్రసిద్ధా ద్వాహ. విదారితత్వాత్, ఆ విధంగా ఆ విధారణం చేసి అందులో ప్రవేశించాలి. సాక్షాత్తుగా ఈ కళ్ళు నోరు ముక్కు లాగా ఆ ప్రసిద్ధమైనటువంటి, అంటే ఆ విధంగా విద్యమానంగా ఉన్నటువంటి చిత్రం కాదు, చిత్రాన్ని చేయాల్సి ఉంటుంది. విదారితత్వాత్ విధృతి నామ ప్రసిద్ధా ద్వాహ. ఇతరాని తు శ్రోత్రాది ద్వారాణి భృత్యాది స్థానీయ సాధారణ మార్గత్వాత్ న సమృద్ధిని న ఆనందహేతుని. అయితే ఇతర ద్వారాలు కూడా ఉన్నాయి. పరమాత్మ ఈ ద్వారాన్ని ఎంచుకోవడానికి ఒక కారణం ముందు మంత్రంలో చూశాం. ఏ ద్వారం ద్వారా అయితే ప్రాణం ప్రవేశిస్తుందో ఆ ద్వారం ద్వారా ఎలా ప్రవేశిస్తాము? అది జడమైనటువంటి ప్రాణం ప్రవేశించే ద్వారము, చైతన్యానికి సరిపడినటువంటిది. చైతన్యం ఉత్కృష్టము, పూజ్యము, శ్రేష్టము. అందుకని ఆ మార్గంలో కూడా ఆ విధంగా లోకంలో ఏదైతే శ్రేష్టంగా భావిస్తున్నామో అందులో నుంచే ప్రవేశించాలి, కానీ నికృష్ట ద్వారం నుంచి ఉత్కృష్ట వస్తువు ఎలా ప్రవేశిస్తుంది అని ఆ విధంగా ముందు మంత్రంలో ప్రాణానికి వ్యతిరేకంగా పరమాత్మ ప్రవేశ ద్వారం చూశాం. ఇక్కడ ఇంకొక కారణం కూడా చెప్తున్నారు. సాయేష ఇతరానితో శ్రోత్రాది ద్వారాన్ని, ఇతర ద్వారాలు ఉన్నాయి కానీ అవి భృత్యాది స్థానీయ సాధారణ మార్గత్వాత్. భృత్యాది స్థానీయ, భృత్యువు సేవకుడు. జీవుడికి ఈ ఇంద్రియాలన్నీ సేవలు చేస్తున్నాయి. చక్షురింద్రియం రూపాన్ని గ్రహిస్తా ఉంది. ఎందుకని? చక్షురింద్రియాన్ని ఉద్దేశించి రూపాన్ని గ్రహించడంలే. ఘ్రాణేంద్రియం ఇంద్రియాన్ని ఉద్దేశించి గంధాన్ని గ్రహించడంలే. రైట్, అదేవిధంగా ఆ చక్షుశ్రోత్రాది త్వగాది జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఇవి ఏ విషయాలను గ్రహిస్తున్నాయో ఈ విషయాలను గ్రహించి మనస్సుకు సమర్పిస్తాయి. మనస్సు సంకల్ప వికల్పాలు చేసి బుద్ధికి సమర్పిస్తా ఉంది. అహంకారం అహం జోడించి బుద్ధికి సమర్పిస్తా ఉంది. ఆ బుద్ధి పురుషుడికి సమర్పిస్తా ఉంది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ ఉపహారాలు, బహుమతులు. అంతకుముందు మనం నగరంలో పౌరులు రాజుకు ఏ విధంగా అయితే బహుమతులు సమర్పిస్తున్నారో ఆ విధంగా అని చెప్పుకున్నాం కదా. నగరంలో ఏ విధంగా రాజు ప్రవేశిస్తాడో ఆ విధంగా పరమాత్మ శరీరంలో ప్రవేశిస్తున్నాడు. ఆ పౌరవందిమాగాది స్థానీయాలు ఈ ఇంద్రియాలే. ఈ ఇంద్రియాలు ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ చైతన్యానికి ఆయా విషయాలను పరిచయం చేస్తున్నాయి. ఆయా విషయాలను పరిచయం చేస్తూ ఆ జీవుడి యొక్క సకల కర్మ ఫలాలను అందిస్తున్నాయి, ఆ భోగాన్ని కలిగిస్తున్నాయి. అందుకని ఇవన్నీ వృత్తిస్థానీయాలు. రైట్, ఇతర ఆ వృత్తిస్థానీయాలైనటువంటి శ్రోత్రాదులకు సంబంధించినటువంటి ద్వారాలు ఈ కర్ణనాసికా చక్షురాది ఛిద్రాలు. ఇతరానితో శ్రోత్రాది ద్వారాని భృత్యాది స్థానీయ సాధారణ మార్గత్వాత్. భృత్యాదులకు స్థానాలైనటువంటి సాధారణ మార్గాలు అవి ఆనందహేతువులు కాలేవు, సంపూర్ణ ఆనందహేతువులు కాలేవు. చక్షురింద్రియము కేవలము
రూపాన్ని మాత్రమే గ్రహించి ఆ విషయాన్ని మాత్రమే పరమాత్మకు అందించగలదు కానీ స్పర్శ, ఆ, గంధ, రస ఇత్యాదులను గ్రహించలేదు. అదే విధంగా ఇతర ఇంద్రియాలు కూడా ఆయా ద్వారాలలో ఉంటూ ఆయా విషయాలను మాత్రమే గ్రహిస్తూ ఆయా విషయాల ద్వారా మాత్రమే పరమాత్మకు పరిచయం చేస్తున్నాయి. కానీ పరమాత్మ స్వరూపము చైతన్యము సకల విషయాలను గ్రహించగలిగినటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి సకల విషయాల నుంచి కూడా ఆ పరమాత్మ స్వరూపము దాన్ని గ్రహించడము, జ్ఞానము, అందులో ఆ భోగము, సుఖము, దుఃఖాన్ని కూడా గ్రహించగలదు. అందుకని అక్కడ ఈ ఈ ద్వారాలో ఆ సమృద్ధి లేదు, సకల విషయాలను గ్రహించే సామర్థ్యం లేదు. ఆ సామర్థ్యమే సమృద్ధి, ఐశ్వర్యం. సో ఇతరాణి తు శ్రోత్రాది ద్వారాణి భృత్యాది స్థానీయ సాధారణ మార్గత్వాత్ న సమృద్ధిని. సమృద్ధిని అంటే నా ఆనందహేతుని. ఆనందహేతువులు కొంతవరకే, సంపూర్ణంగా ఆనందహేతువులు కాదు. అందుకని మార్గము ఆనందహేతువు కాదు, సంపూర్ణంగా ఆనందహేతువు కాదు. ఇక్కడ మార్గం గురించి కదా. ఇతరానితో శ్రోత్రాది ద్వారాని, శ్రోత్రాది ఇంద్రియాలు కాకుండా శ్రోత్రాది ద్వారాలు. శ్రోత్రాది ద్వారాలు ఆనందహేతువులు ఏ విధంగా అవుతున్నాయి? ఇంద్రియ వ్యాపారం ద్వారా. అయితే ఆ ఇంద్రియ వ్యాపారం చాలా పరిచ్ఛిన్నమై ఉండడం చేత, స్పెసిఫిక్ గా లిమిట్ అయి ఉండడం చేత మిగిలిన విషయాలను గ్రహించలేకపోవడం అనేటువంటి ఆ కుంటు ఉంది అక్కడ, లోటు ఉంది. సో అందుకని సమృద్ధం కాదు, ఆ ద్వారం సమృద్ధం కాదు. ఇదంతు ద్వారం పరమేశ్వరస్య ఏవ కేవలస్య ఇది. ఈ ద్వారం అయితే ఈ ఈ మూర్ధ సీమ ఏదైతే ఉందో ఈ ద్వారము పరమేశ్వరస్య కేవలస్య ఏవ, కేవలం పరమాత్మ స్వరూపానికి మాత్రమే సంబంధించినటువంటి ద్వారం ఇది. తదేతత్ నాందనం. అటువంటి ఈ ద్వారానికి ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మకు ఎక్స్క్లూజివ్ మార్గమై ఉండడం చేత, రైట్, అందుకని ఈ మార్గాన్ని నాందనం అని దీనికి ఇంకొక పేరు, ఫలం ద్వారా ఇంకొక పేరు చెప్పుకున్నాం. నాందనం అంటే నందనమేవ నాందనం. నందనం శబ్దానికి అణ్ ఇత్యాది ప్రత్యయాలను జోడించినప్పుడు ఆది వృద్ధి కలుగుతుంది. నకారంలో హ్రస్వం ఉంది, ఆ హ్రస్వం కాస్త దీర్ఘమైపోతుంది. ఆది వృద్ధి అంటే మొదటి అచ్చు, ఆ పదంలో ఉండేటువంటి మొట్టమొదటి అచ్చు ఏదైతే ఉందో దానికి వృద్ధి కలుగుతుంది. వృద్ధి కలిగి నందనం కాస్త నాందనం. తదిత ప్రత్యయాల్లో ఒక విశేష ప్రక్రియ ఇది. తదిత ప్రత్యయాలు ఏది చూసినా కూడా ఒక శబ్దం నుంచి ఇంకొక శబ్దం ఉత్పన్నమవుతున్నప్పుడు, కుంతి నుండి కౌంతేయ ఉత్పన్నమవుతా ఉంది. ఆ ఉకారం కాస్త అవ్వు అయిపోతుంది. గంగా నుంచి గాంగేయగా దీర్ఘం వచ్చింది. ఆ విధంగా వృద్ధి కలుగుతుంటుంది, ఆది వృద్ధి, రైట్. ఆ విధంగా నందనం నుంచి నాందనం. నందనం కూడా పదమే, సుబంతం, అది ఒక నౌన్ కదా. నాందనం కూడా ఇంకొక నౌన్, ఒక నౌన్ నుంచి ఇంకొక నౌన్ డిరైవ్ అవ్వడం, ఒక నౌన్ ఒక నామవాచకం నుంచి ఇంకొక నామవాచకం రావడానికి తదిత ప్రక్రియ, తదిత ప్రత్యయాలను జోడించుకుంటాం. ఆ విధంగా నందనమేవ నాందనం. ఇక్కడ తదిత ప్రత్యయం వచ్చింది కానీ అర్థం మారలే, స్వార్థంలోనే. ప్రత్యయాలు వాటి విలక్షణ అర్థాల్లో వస్తూ ఉంటాయి. కుంతి నుంచి కౌంతేయ పదం వచ్చినప్పుడు కుంతి యొక్క తనయుడు అనే అర్థం వస్తుంది, అర్థం మారింది. కుంతి అర్థం వేరు, కౌంతేయ అర్థం వేరు. ఇక్కడ అలా కాదు. నందనానికి అర్థం ఉందో నాందనం అన్న అదే అర్థం, స్వార్థంలో ప్రత్యయం వచ్చింది అని, రైట్. స్వార్థే ప్రత్యయ. నాందనం నందనమేవ. అయితే ఓకే, అది ఒక రకంగా చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ అలా కాకుండా నాందనం ఇది దైర్ఘ్యం ఛాందసం, ప్రత్యయం జోడించకుండా కూడా నాందనం ఇది దైర్ఘ్యం. స్వార్థే ప్రత్యయం అన్నప్పుడు నందనం వేరే పదం, నాందనం వేరే పదం అయిపోతాయి. అలా కాకుండా నందనం అని లోకంలో సిద్ధమయ్యే పదాన్నే శాస్త్రంలో, వేదంలో నాందనం అని పిలుస్తున్నారు. అక్కడ ఆ దీర్ఘాన్ని ప్రత్యయం ద్వారా కలిగిన దీర్ఘం అని చెప్పకుండా ఛాందసం, వైదిక ప్రయోగం కాబట్టి, ఆర్ష ప్రయోగం కాబట్టి, అందులో వైదిక ప్రయోగాలలో పాణిని సూత్రాలను అనుసరించి రూపసిద్ధి చేయం కదా. అక్కడ వ్యాకరణానికంటే ముందు ఉన్నది కదా అపౌరుషేయం కాబట్టి వ్యాకరణానికంటే ముందు ఉన్న రూపాలు కాబట్టి వ్యాకరణం ద్వారా రూప సాధుత్వాన్ని నిరూపించాం కాబట్టి నాందనం అనే పదాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నట్లుగానే గ్రహిస్తాం కాబట్టి ఇది ఛాందసం దైర్ఘ్యం దీర్ఘస్య భావ దైర్ఘ్యం. దీర్ఘం ఏదైతే కనిపిస్తా ఉందో అది ఛాందసంగా గ్రహించాలి అని నందనమేవ నందనం. నందనం అంటే ఏంటి? ఇప్పుడు నందతి అనేన ద్వారేణ గత్వా పరస్మిన్ బ్రహ్మణి ఇది నందనం. నందతి అనేన ఇది నందనం అని. నందతి అనేన ఇది, దీని ద్వారా ఆనందాన్ని పొందుతారు కాబట్టి ఈ మార్గానికి నందనం అని పేరు వస్తాం. దీన్ని కరణ వ్యుత్పత్తి అని చెప్పుకుంటాం. కరణ వ్యుత్పత్తి క్రియ, నందతి అనేది క్రియ ఉంది,
క్రియ ఎప్పుడు కూడా కారకాల ద్వారా సిద్ధమవుతుంది కదా. కర్తృకారకము, కర్మకారకం అన్ని కారకాల ద్వారా క్రియ సిద్ధమవుతుంది. ఆ కారకాలకి క్రియకి సంబంధం ఉంటుంది. అదేవిధంగా ఆ క్రియకు సంబంధించినటువంటి కారకాలను నామవాచకాలుగా చెప్పుకుంటాం. నౌన్స్ అవన్నీ. క్రియ వర్బ్ అవుతుంది కదా. సో ఈ నౌన్స్ అన్ని కూడా ఆ ధాతువు నుంచే ఉత్పన్నమవుతాయి. క్రియావాచకం వర్బ్ ఎలాగో ధాతువు నుంచే ఉత్పన్నమవుతుంది. ఆ క్రియావాచకమే కాకుండా ఈ నామవాచకాలు కూడా ధాతువు నుంచే ఉత్పన్నమవుతాయి. రైట్. నామవాచకాలు ధాతువు నుంచి ఉత్పన్నమవుతాయి. నామవాచకాలు ధాతువు నుంచి ఉత్పన్నమవుతున్నప్పుడు ఈ విధంగా కారక అర్థాలలో ఉత్పన్నమవుతాయి. ఈ క్రియకు సంబంధించినటువంటి కరణము, ఈ క్రియకు సంబంధించినటువంటి కర్త, ఈ క్రియకు సంబంధించినటువంటి కర్మ, ఈ క్రియకు సంబంధించినటువంటి సంప్రదానము అనే అర్థాల్లో నామవాచకాలు వస్తాయి. అన్ని పదాలు ధాతువుల నుంచి రావాలి. అన్ని పదాలు ధాతువుల నుంచి వచ్చినప్పుడు క్రియలు మనకు స్పష్టంగా తెలుస్తుంది. గచ్చతి అంటే గమ్ ధాతువు నుంచి గచ్చతి రూపం వస్తుంది. అయితే గచ్చతి నుంచి గంత రూపం వచ్చినప్పుడు వెళుతున్నటువంటి వాడు, వెళ్ళినటువంటి వాడు, వెళుతున్నటువంటి వాడు, గత వెళ్ళినటువంటి వాడు అని ఆ విధంగా మనం ఆ ఆ ఆ ఆ గమ్ ధాతువు యొక్క క్రియ, ఆ క్రియకు సంబంధించినటువంటి కర్త ఇత్యాది ఆ కారకార్థాలను ఈ విధంగా ప్రత్యయాల ద్వారా మనం ప్రత్యయాలను జోడించి ఆ రూపాలు ఏర్పరచుకుంటాం. రైట్. అదేవిధంగా నంద ధాతు, నది ధాతు, టు నది ధాతువు. రైట్. ఆ ధాతువు నుంచి నందతి క్రియాపదం ఏర్పడుతుంది కదా. ఆ ధాతువు నుంచే నందనం అనే పదం ఏర్పడుతుంది. కరణకారక అర్థంలో దేని ద్వారా ఆనందాన్ని పొందుతారో అది నందనం అని. రైట్. సో నందతి అనేన అయితే నందనం. అనేన అంటున్నప్పుడు ఏ విధంగా సాధనం అవుతా ఉంది ఇది? ఇది ద్వారం కదా. ఈ ద్వారం ఆనందానికి ఏ విధంగా సాధనం అవుతుంది అంటున్నప్పుడు దీని ద్వారా పయనిస్తూ బ్రహ్మను చేరుకుంటున్నారు కాబట్టి అని. నందతి అనేన ద్వారేణ ఈ శిరస్సులో ఉండేటువంటి ఈ పాపటి ఈ బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో దీని ద్వారా ప్రవేశించి జీవుడు పరమాత్మను చేరుకుంటున్నాడు. నందతి అనేన ద్వారేణ పరస్మిన్ బ్రహ్మణి గత్వ, పరమాత్మను పొంది చేరుకుంటాడు. మనం కథలు చూస్తాము. శతం చైకా హృదయస్య నాడ్య తాసాం మూర్ధానం అవినిశ్రుతైకా తయోర్ధ్వమాయన్ అమృతత్వమేతి విశ్వం గన్యా ఉత్క్రమణే భవంతి అని అక్కడ శతం చైకా హృదయస్య నాడ్య, హృదయంలో 101 నాడులు, అందులో ఒకటి ఊర్ధ్వ దిశగా వెళ్తా ఉంది. రైట్. తాసాం మూర్ధానం అవినిశ్రుత ఏక, ఆ 101 నాడులలో ఒక నాడి ఈ అన్నింటికంటే కూడా మూర్ధానం అభినిశ్రుత, ఆ శిరస్సు వైపుగా, హృదయం నుంచి శిరస్సు వైపుగా అంటే ఊర్ధ్వ దిశలో వెళ్తా ఉంది. తయా ఊర్ధ్వమాయన్, ఆ నాడి నుంచి బయటికి వచ్చి ఎవరో జీవుడు, తయా ఊర్ధ్వమాయన్ అమృతత్వం ఏతి, అమృతత్వాన్ని పొందుతాడు జీవుడు అని. అదే ఈ బ్రహ్మరంధ్రం. రైట్. సో దానికి నందనం అని పేరు. ఎందుకంటే ఈ మార్గం ద్వారా యోగి, అందరూ వెళ్ళలేరు, యోగి లేదా ఉపాసకుడు అహంగ్రహోపాసన చేసినటువంటి ఉపాసకుడు కానీ యోగ మార్గం ద్వారా ప్రాణాన్ని జీవుణ్ణి ఆ మార్గంలో ప్రవేశించగల సామర్థ్యం కలిగినటువంటి యోగులు కానీ ఈ ద్వారం ద్వారా ప్రవేశించి ఆ పరమాత్మను అంటే పరబ్రహ్మ అంటే బ్రహ్మలోకాన్ని పొందుతున్నారు. బ్రహ్మలోకము శుద్ధమైనటువంటి ఆనందం కలుగుతున్నటువంటి లోకము, అత్యంత సూక్ష్మ విషయాలు సూక్ష్మ ఆనందాలు కలిగేటువంటి లోకం కాబట్టి అది నందనం అని పేరు పొందింది అని. నందతి అనేన ద్వారేణ గత్వా పరస్మిన్ బ్రహ్మణి ఇది నందనం. తస్య ఏవం సృష్ట్వా తస్య పరమాత్మ ఏవం సృష్ట్వా ప్రవిష్టస్య సృష్ట్వా ఆ విధంగా త్వా ప్రత్యయము. ఇది మళ్ళీ రెండు క్రియలు ఉంటున్నాయి. సృష్టి ఒక క్రియ, ప్రవేశం ఒక క్రియ. సృష్టించిన తర్వాత ప్రవేశిస్తున్నాడు కాబట్టి సృష్ట్వా ప్రవిష్ట, సృష్టించిన తర్వాత ప్రవేశించాడు. ఆ ప్రవేశించినటువంటి ఆ ప్రవిష్టస్య పరమాత్మకు ఏమవుతోంది? అనేన జీవేన ఆత్మన రాజ్ఞైవ పురం త్రయ ఆవసతాః, తస్య త్రయ ఆవసతాః. మంత్రం అదే కదా. మంత్రంలో తస్య త్రయ ఆవసతాః త్రయస్వప్నాః అని కదా. తస్య త్రయ ఆవసతః ఆ వాక్యాన్ని వ్యాఖ్యానిస్తున్నారు ఇక్కడ భాష్యంలో. తస్య త్రయ ఆవసతః అది వాక్యం. తస్య కస్య ఎవరికి ఈ 3 అవస్థలు అంటే ఏవం సృష్ట్వా ప్రవిష్టస్య, ఈ విధంగా సృష్టించి ప్రవేశించినటువంటి ఆ పరమాత్మకే ఈ 3 అవస్థలు.
ఈ సృష్టించి ప్రవేశించాడు అని ఎలా తెలుస్తా ఉంది అంటే అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని చాందోగ్యోపనిషత్ శృతి 6వ అధ్యాయంలో అనేన జీవేన ఆత్మన అంటే ఈ జీవ రూపంగా ప్రవేశిస్తున్నాడు. ఈ జీవరూపంగా ప్రవేశిస్తున్నా చెప్పడంలో తాత్పర్యం ఏంటి? ఎవరైతే ఎక్కడైతే కనిపిస్తున్నారో వారు అక్కడ ప్రవేశించారు అనే అర్థం మన లోకంలో తెలుస్తుంది. మనం ఏ ఏ ఏ ఇంట్లోకైనా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ద్వారం గుండా ప్రవేశించారు ఇంట్లోకి అని తెలుస్తాం. ఇక్కడ ఈ దేహంలో జీవుడు ఉన్నాడు. ఇక్కడ ఈ దేహంలో జీవుడు అనుభవం తెలుస్తా ఉంది, మనకు చైతన్యం ఉంది. క్షత్రజ్ఞుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు కాబట్టి ప్రవేశించాడు. ఎవరు ప్రవేశించారు? పరమాత్మ ప్రవేశించారు. ఏ విధంగా ప్రవేశించాడు? ఈ జీవుడి రూపంలో. రైట్, జీవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి జీవుడు ప్రవేశించాడు అంటున్నాము. శృతి పరమాత్మనే ప్రవేశించాడని చెప్తా ఉంది. ఆ పరమాత్మయే ఈ జీవుడు, ఆ పరమాత్మయే ఈ జీవుడు ఆ విధంగా ప్రవేశించాడు అని. అనేన జీవేనాత్మన అంటే ఆ ప్రవేశము అనేది తాదాత్మ్యాన్ని పొందడమే. ఈ కార్యకరణ సంఘాతంతో తాదాత్మ్యాన్ని పొందడం ఏదైతే ఉందో ఆ పొందడమే ప్రవేశాన్ని ప్రవేశించడం అని. అనేన జీవేనాత్మన అనుప్రవిశ్య అని ఆ శృతి. ఆ విధంగా ఇక్కడ ఈ పరమాత్మ సృష్టించిన తర్వాత ప్రవేశించాడు అని చెప్పడానికి ఆ శృతి ప్రమాణం. సృష్ట్వా ప్రవిష్టస్య తస్య ప్రవేశించినటువంటి. ఏ విధంగా ప్రవేశించాడు? రాజ్ఞః ఇవ పురం. రాజు ఏ విధంగా అయితే పురంలో ప్రవేశిస్తాడో ఆ విధంగానే ప్రవేశించాడు. రాజు పురంలో ఏ విధంగా ప్రవేశిస్తున్నాడు? ప్రవేశించి ఆ రాజధానిలో నగరంలో ఎక్కడో ఉంటూ ఆ పౌరులు వందిమాగదుల యొక్క బహుమతులను స్తుతులను స్వీకరిస్తున్నాడు. అంటే అధికారిగా అంటే ఈ స్వామిగా ఈ సంపూర్ణ కార్యకరణ సంఘాతానికి అధిపతిగా ప్రవేశిస్తున్నాడు, భృత్యుడిగా కాదు. రాజు అనే సంజ్ఞనే భృత్యుడి కంటే వేరు అని చెప్పడమే కదా, లేకుంటే రాజు అనే సంజ్ఞ ఎందుకు? రైట్. సో విలక్షణంగా వేరుగా ఈ సంపూర్ణ రాజ్యాన్ని నియంత్రించేటువంటి శక్తిగా ప్రవేశిస్తాడు. అదేవిధంగా పరమాత్మ కూడా ఈ సంపూర్ణ కార్యకరణ సంఘాతాన్ని నియంత్రిస్తూ దీనికి ఆధారభూతంగా ఉండే విధంగానే ప్రవేశిస్తున్నాడు. రాజ్ఞ ఇవ పురం. రాజమార్గం ద్వారా రాజు ప్రవేశిస్తాడు. సో ఆ విధంగా రాజ్ఞ ఇవ పురం. అటువంటి ఈ పరమాత్మకి తస్య ఆ విధంగా ప్రవేశించినటువంటి తస్య పరమాత్మనః త్రయః ఆవసతాః 3 అవస్థలు, 3 ఆశ్రయాలు, 3 నివాస స్థానాలు ఉన్నాయి. ఆవసత అంటే నివాస స్థానాలు. ఏంటా నివాస స్థానాలు? జాగ్రత్త కాలే ఇంద్రియ స్థానం. జాగ్రత్త అవస్థలో ఇంద్రియ స్థానం దక్షిణం చక్షుకు. ఈ కుడి కన్ను ఏదైతే ఉందో జాగ్రత్త అవస్థలో విశ్వ అని ఆ జీవుడికి పేరు, సంజ్ఞ. స్వప్నావస్థలో తైజస అని సంజ్ఞ. అదే జీవుడికి ఆ జీవుడికి తైజస అని సంజ్ఞ కలుగుతా ఉంది. అదే జీవుడికి ప్రాజ్ఞ అని సుషుప్త అవస్థలో సంజ్ఞ కలుగుతా ఉంది. ఆ విధంగా విశ్వ అని సంజ్ఞ కలిగినటువంటి ఆ జీవుడి యొక్క ఆశ్రయ స్థానం ఏంటి? దక్షిణం చక్షుకు. ఆ దక్షిణ చక్షు కుడి కన్ను అది ఇంద్రియ స్థానం. ఇంద్రియానికి ఆశ్రయ స్థానం కదా. చక్షురింద్రియం ఎక్కడ ఉంటుంది? చక్షుర్గోళకంలో. ఆ గోళకమే జీవుడి యొక్క ఆశ్రయ స్థానం కూడా జాగ్రత్త అవస్థలో. అది ఆయన ఒక ఆవసత అయింది, ఒక ఆశ్రయ స్థానం. అదేవిధంగా స్వప్నకాలే అంతఃమనః. స్వప్నంలో ఇంకొంచెం లోపలికి వెళ్తున్నాడు, మనస్సే ఆయన యొక్క స్థానం అవుతా ఉంది. జీవుడు మనస్సుతో పాటు మనస్సులోనే లీనమై ఉన్నాడు. మనస్సు కరణస్థానాన్ని విడిచింది. అంతఃకరణం కదా మనస్సు. అయితే స్వప్నావస్థలో కరణంగా పనిచేయటంలే. చక్షురాది ఇంద్రియాలు మన మనస్సు జాగ్రత్త అవస్థలో కరణంగానే పనిచేస్తుంటాయి. చక్షురాది ఇంద్రియాలు రూపాలను గ్రహించేటువంటి సాధనలు, ఆ రూపరసగంధ శబ్ద స్పర్శాలు ఏవైతే ఆయా ఇంద్రియాల ద్వారా తెలుస్తున్నాయో వాటన్నిటినీ కూడా మిశ్రణం చేస్తూ కలుపుతూ అనుసంధానం చేసేటువంటిది మనస్సు. సింథసిస్ జరుగుతూ ఉంది కదా అక్కడ. ఈ 5 జ్ఞానాలు కలుస్తున్నాయి మనస్సులో. ఆ విధంగా మనస్సు కూడా కరణం అవుతా ఉంది. కానీ స్వప్నావస్థలో మనస్సు కరణం కాదు. మనస్సు కేవల సంస్కార రూపంగా మాత్రమే ఉంది. సంస్కారాలు అంటే ఈ స్వప్నావస్థకు సంబంధించినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కార రూపంగా మాత్రమే సంస్కార రూపంగా మాత్రమే వస్తువు అని కూడా చెప్పడం లేదు అక్కడ. సంస్కార రూపంగా మాత్రమే మనస్సు ఉంది. ఆ సంస్కారాలు ఏవైతే ఉద్భుతం అవుతున్నాయో వాటిని చైతన్యం తైజస తెలుసుకుంటున్నాడు. ఇక సాధనలేమి అక్కడ ఇతర సాధనలేమి లేకుండానే చక్షురాది ఇంద్రియాలు గాని మనస్సు గాని సాధనలేవి లేకుండా ఆ సంస్కార రూప విషయాలను జీవుడు తెలుసుకుంటున్నాడు అక్కడ. అందుకని అక్కడ స్వయం ప్రకాశ స్వరూపంగా చెప్పుకుంటాడు. రైట్. అక్కడ మనస్సే ఆయన యొక్క ఆశ్రయ స్థానం. ఆవసతం, అదొక ఆవసత.
స్వప్న కాలంలో ఆ విధంగా మనస్సు ఆశ్రయమయ్యింది. ఇక సుషుప్తి కాలంలో ఈ జ్ఞానం కూడా, సంస్కార రూప జ్ఞానం కూడా లేదు. సంస్కారాలు ఏవైతే సూక్ష్మ విషయాలు ఉన్నాయో వాటి జ్ఞానం కలుగుతా ఉంది స్వప్నావస్థలో. ఇక భేదం త్రిపుటి అంత కల్పితమే అక్కడ. ద్రష్ట లేడు, దృశ్యం లేదు, దర్శనం లేదు, కానీ అన్నీ ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. అందుకని దాన్ని భ్రాంతిగానే చెప్పుకుంటాం. రైట్. సో ఆ సుషుప్తి కాలంలో అటువంటి అనుభవం కూడా లేదు. నకంచన కామం కామయతి. ఆ సుషుప్త అవస్థలో, అటువంటి సుషుప్త అవస్థలో ఈ ఈ జీవుడి యొక్క, ఈ పరమాత్మ యొక్క ఆశ్రయం ఏమవుతా ఉంది? హృదయాకాశం. సతా సౌమ్య తదా సంపన్నో భవతి అని చాందోగ్య శృతి. సతా సౌమ్య, తదా, తదా అంటే సుషుప్తి కాలంలో, సతా, సత అంటే పరమాత్మన, సత్స్వరూపం, సత్స్వరూపమైనటువంటి పరమాత్మతో ఏకీభావాన్ని పొంది ఉన్నాడు. ఆ బ్రహ్మస్వరూపాన్ని పొంది ఉన్నాడు. అక్కడ బ్రహ్మతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాడు. అహరహర్ బ్రహ్మగమయంత అని బృహదారణ్యకంలో కూడా ప్రతిరోజు కూడా వీళ్ళు జీవులందరూ కూడా, అందరు ప్రాణులు కూడా ప్రతిరోజు సుషుప్త అవస్థలో పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతూనే ఉన్నారు. ప్రతిరోజు పొందుతున్నారు, కానీ తెలుసుకోవటం లేదు. పరబ్రహ్మ స్వరూపాన్ని మేము పొంది ఉన్నాము అని తెలుసుకోవటం లేదు. ఛాందోగ్యంలో కూడా 6వ అధ్యాయంలో విషయం చూస్తాం. ప్రతిరోజు అక్కడ ఆ బ్రహ్మను పొందుతూ కూడా తెలుసుకోలేరు, అజ్ఞాన ఆవరణ ఉండడం చేత. కాబట్టి ఆ సుషుప్తి కాలంలో హృదయాకాశాన్నే పొంది ఉన్నాడు. హృదయాకాశం అన్నప్పుడు చిదాకాశం, చైతన్య రూప చైతన్య రూపం అని, చైతన్యమే హృదయాకాశం అంటే. హృదయ పుండరీకంలో, దహర పుండరీకంలో దహరాకాశం అని దహర విద్యలో చెప్పుకుంటాం కదా బృహదారణ్యకంలో. దహర పుండరీకం, ఆ పుండరీకం అంటే హృదయం, ఆ చిన్న ఆ కలువ ఆకారంలో ఉన్నటువంటి హృదయం. ఆ హృదయంలో అంతే అంతే చిన్నదైనటువంటి ఒక ఆకాశం. ఆ ఆకాశంలో ఈ ఈ పృథివీ ఈ పృథివీ లోకం కానీ, ద్యులోకం కానీ, అంతరిక్ష లోకం కానీ అంతా అక్కడే ఉంది అనేసి, అది దహరాకాశం. ఆ దహరాకాశమే పరమాత్మ. అందుకని దహరాకాశం అన్నప్పుడు అక్కడ చిదాకాశం అని, చైతన్య స్వరూపం అని చెప్పుకుంటాం. అదే ఆశ్రయం అవుతాంది ఇక్కడ. హృదయాకాశమే ఆశ్రయం అవుతాంది పరమాత్మకు సుషుప్తి కాలంలో అని. ఇది ఏతే, ఈ మూడు కూడా ఆయన యొక్క అవస్థలు, ఈ మూడు కూడా ఆవసతా, ఆశ్రయాలు అని. లేదా వక్షమానావా యాత్రయ ఆవసతా, లేదా ఇదే శృతిలో ఒక 3 ఆశ్రయాలు చెప్పబోతున్నారు ముందు. జీవుడికి 3 ఆశ్రయాలు చెప్పబోతున్నారు. వక్షమాణా చెప్పబోతున్నటువంటి త్రయ ఆవసతా. ఏంటి ఆ మూడు అవస్థలు చెప్పబోతున్నటువంటివి? పితృ శరీరం, మాతృగర్భాశయ, స్వంచ శరీరం. ఇది స్వంచ శరీరం, తన స్వశరీరం, స్వకీయ శరీరం. స్వకీయ శరీరంలో ప్రతి ఒక్కరు చైత్రమైత్రాదులు గాని, ఈ పశుపక్షాదులు, దేవ మనుష్య గంధర్వాదులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శరీరంలో అభివ్యక్తమై ఉన్నారు. జీవుడు ఆ శరీరంలో అభివ్యక్తమై ఉన్నాడు కాబట్టి జీవుడిని శారీరి అని గాని, శారీరక అని గాని చెప్పుకుంటున్నాము. శరీరంలో ఉన్నాడు కాబట్టి శారీరక. రైట్. సో ఈ శరీరం ఆయన ఆశ్రయం అయ్యింది కదా. ఈ శరీరంలోకి రాక మునుపు ఎక్కడున్నాడు? మాతృగర్భాశయం, తల్లి గర్భంలో ఉన్నాడు. సో ఆ తల్లి గర్భం అదొక ఆశ్రయం అయింది. ఆ తల్లి గర్భంలోకి రాకముందు తండ్రి శరీరంలో ఉన్నాడు, వీర్య రూపేణ. ఆ వీర్యమే వాడి ఆ శరీరం అయ్యింది. రైట్. సో ఆ విధంగా ఆ 3 శరీరాలు, పితృ శరీరం, మాతృగర్భాశయ, స్వంచ శరీరం, ఈ 3 కూడా ఆవసత, ఆశ్రయాలై ఉన్నాయి. అయితే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలను తీసుకున్నా, ఈ పితృమాతృ స్వశరీరాలను తీసుకున్నా, త్రయ స్వప్నాః, ఈ 3 కూడా స్వప్నాలే. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాఖ్యాః స్వప్నాః. మొదటి వ్యాఖ్యానంగానే చక్కగా కుదురుతుంది. స్వప్నము అంటే భ్రాంతి అని అర్థం. స్వప్నము అంటే భ్రాంతి అని. రైట్. ఆ విధంగా ఈ పితృమాతృ స్వశరీరాలు కూడా భ్రాంతి విషయాలు, అనృత విషయాలే, మిథ్యా విషయాలే. మిథ్యా విషయాలు అని చెప్పుకోవడానికి స్వప్నాహ అని చెప్పుకోవాలి అక్కడ. ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో జ్ఞానము, ఏదైతే జాగ్రత్త అవస్థలో జ్ఞానం కలుగుతుందో అది కూడా అయథార్థ జ్ఞానమే, యథార్థం కాదు. పరమార్థత యథార్థమేం కాదు, అది అయథార్థ జ్ఞానమే. ప్రమాణ వ్యాపారం ఉన్నా కూడా, చక్షురాది ప్రమాణాలతో ఏదైతే తెలుస్తుందో అదంతా కూడా ఈ భేదము స్వయం, ఈ భేదమే అజ్ఞాన కార్యమై ఉండడం చేత ఆ భేదము త్రిపుటి ద్వారా తెలిసేటువంటి ఘటపాది జ్ఞానాలన్నీ కూడా ఆ విధంగా అదే అజ్ఞాన కార్యాలే అయి ఉన్నాయి. అంటే పారమార్థిక సత్తా వాటికి లేదు అని, తుచ్చము శూన్యము అని చెప్పుకోవటం లేదు, కానీ పారమార్థిక సత్తా వాటికి లేదు, పరిచ్ఛిన్నంగా లేనే లేవు. విభాగాన్ని ఎప్పుడూ పొంది లేవు, కానీ విభాగాన్ని పొందినట్లుగానే అనిపిస్తుంటుంది. ఆ విధంగానే సకల వ్యవహారం ఆ విధంగానే జరుగుతుంది.
అందుకని ఆ విధంగా లేకుండా ఆ విధంగా కనిపించడం, ఆ విధంగా వ్యవహరించడం అవ్వడం చేత జాగ్రత్త అవస్థను కూడా స్వప్నం అని చెప్పుకోవడం. అన్యథాగ్రహణమే కలుగుతా ఉంది అక్కడ కూడా. జాగ్రత్త అవస్థలో కూడా అన్యథాగ్రహణం అంటున్నప్పుడు ఒక వస్తువు ఇంకొక వస్తువుగా కనిపించడం. ఏ వస్తువుగా కనిపిస్తాం జాగ్రత్త అవస్థలో? ఏ విధంగా అయితే రజ్జు సర్పంగా కనిపిస్తున్నప్పుడు భ్రాంతి అంటామో, అదే విధంగా ఉన్న ఒకే ఒక కేవల శుద్ధ చైతన్యము ఈ విధంగా కర్తగాను, భోక్తగాను, కర్మగాను, కరణంగాను, ఫలంగాను, సాధనంగాను, సాధ్యంగాను కనిపిస్తా ఉంది. ఉన్న ఒకే చైతన్యం ఈ విధంగా కనిపిస్తా ఉంది. అది అన్యథాగ్రహణం. ఉన్న ఒకే వస్తువు ఏకాత్మకమైనటువంటి ఆ చైతన్యము నానాత్మకంగా తెలుస్తా ఉంది. ఆ విధంగా నానాత్మకంగా తెలియడం జాగ్రత్త అవస్థలో కూడా. అందుకని జాగ్రత్తను కూడా స్వప్నమే అంటున్నాము. ఇక సుషుప్త అవస్థలో అక్కడ శుద్ధ చైతన్య స్వరూపం ఉన్నప్పటికీ కూడా, స్వయం ప్రకాశమే ఉన్నప్పటికీ కూడా లేనట్లుగా ఆ స్పష్టత లేకుండడం చేత అది కూడా అన్యథాగ్రహణం అవుతోంది. కాబట్టి స్వప్నమే. త్రయస్వప్నాః జాగ్రత్త స్వప్న సుషుప్త్యాఖ్యాః అని. ఇదే విషయాన్ని పూర్వపక్షం నను జాగరితం ప్రబోధ రూపత్వాత్ న స్వప్న. జాగ్రత్త అవస్థ ప్రబోధ రూపం, మెలకువ ఉన్నటువంటి, మెలకువ కలిగినటువంటి రూపం. స్వప్నావస్థ నుంచి కానీ సుషుప్త అవస్థ నుంచి కానీ మేలుకున్నాడు అని చెప్పుకుంటాం. జాగరితం ప్రబోధ రూపత్వాత్ ప్రకర్షేణ బోధ ఇది ప్రబోధ. అంటే చక్కగా బోధ కలుగుతా ఉంది. ఘటపటాదులు తెలుస్తున్నాయి, వాటి వ్యవహారాలు వాటితో వ్యవహారం తెలుస్తా ఉంది. ముందు ముందు రోజు ఏం చేశాము, ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనే ఒక కంటిన్యూటీ, ఒక గతి, రైట్, ఒక కంటిన్యూటీ తెలుస్తా ఉంది అక్కడ. కాబట్టి అది ప్రబోధ రూపం. అందరు అంగీకరిస్తున్నారు దాన్ని ప్రబోధ రూపంగా. ఏ వ్యవహారం ముందు రోజు జరిగిందో ఆ వ్యవహారంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మరుసటి రోజు వచ్చి మళ్ళీ ఆ వ్యవహారానికి అనుమోదనని తెలియజేస్తున్నారు కదా. ఇది ఇలా జరిగింది, ఇలా చేస్తున్నాం, ముందుకు వెళ్తున్నాము అని. అంటే ఆ విధంగా అది ప్రబోధ రూపం అవడం చేత స్వప్నం ఎలా అవుతుంది అని ప్రశ్న. నన్ను జాగ్రత్తం ప్రబోధ రూపత్వాత్ న స్వప్న. దానికి సమాధానంగా నైవం, ఇలా ఏం కాదు, స్వప్న ఏవ, స్వప్నమే ఇది. జాగ్రత్త అవస్థ కూడా స్వప్నమే, అన్యథాగ్రహణం ఉంది కాబట్టి. అయితే స్వప్నావస్థ స్వప్నంలో చూస్తున్నప్పుడు, స్వప్నావస్థ స్వప్నంగా తెలుస్తుందా, భ్రాంతిగా తెలుస్తుందో తెలియటం లేదు కదా. స్వప్నానుభవం కలుగుతున్నప్పుడు స్వప్నావస్థ కూడా యథార్థంగానే తెలుస్తూ ఉంటుంది. మనకు జాగ్రత్తలో కూడా రజ్జు సర్పం అని మనం విచారించినప్పుడు చెప్పుకుంటామే కానీ, రజ్జువును సర్పంగా చూసి భయపడ్డప్పుడు, అర్ధరాత్రి ఒంటరిగా బయట ఎక్కడో మర్రి చెట్టు కింద నడుస్తున్నప్పుడు, రైట్, ఆ పల్లెలు దాటి ఎటో వెళ్తున్నప్పుడు ఆ భయం ఏదైతే కలుగుతా ఉందో, ఇక్కడ ఏదో భూతం ఏదో ఉంది, యక్షుడు ఏదో ఉన్నాడు అనేటువంటి భయం కలుగుతున్నప్పుడు, ఆ భయం కలిగిన ఆ క్షణంలో ఆ విషయాలన్నీ యథార్థంగా తెలుస్తుంది. యథార్థంగా భావించి భయపడుతున్నాడా, భ్రాంతిగా భావించి భయపడతాడు? ఆ భయం అనేది యథార్థంగా భావించడం చేత కలిగిన ఫలం కదా. భయం స్వయంగా ఫలం కదా. ఆ ఫలమే చెప్తా ఉంది యథార్థంగా వాడు భావిస్తున్నాడు అని, రైట్. సో ఆ విధంగా భ్రాంతి కాలంలో భ్రాంతి కూడా నిశ్చయాత్మకంగానే ఉంటుంది. భ్రాంతి నిశ్చయ జ్ఞానమే, సంశయ జ్ఞానం కాదు. సంశయం వేరు, భ్రాంతి వేరు కదా. భ్రాంతి నిశ్చయ జ్ఞానం అవుతుంది. నిశ్చయంగానే అక్కడ నిశ్చయం ఉంటుంది, ఇది ఇలానే ఉంది అనే నిశ్చయం ఉంటుంది. కానీ ఆ భ్రాంతిని దాటిన తర్వాత, విచారించి ఆ భ్రాంతిని దాటి అధిష్టాన జ్ఞానం కలిగి భ్రాంతి తొలగిన తర్వాత దాన్ని విచారిస్తున్నప్పుడు ఇది అయథార్థం అని చెప్పుకుంటాం. ఆ విధంగా స్వప్నావస్థను జాగ్రత్త అవస్థ దృష్ట్యా విచారిస్తున్నప్పుడు భ్రాంతి అని స్పష్టంగా తెలుస్తాం, రైట్. సో జాగ్రత్త అవస్థ ఆ విధంగా జాగ్రత్త అవస్థతో తాదాత్మ్యాన్ని పొందినప్పుడు ఆ విధంగా భ్రాంతి అని తెలియటం లేదు. స్వప్నావస్థ స్వప్నంలో భ్రాంతి అని తెలియకపోవడానికి ముఖ్య కారణం అక్కడ తాదాత్మ్యాన్ని పొంది ఉండడం. ఆ స్వప్న శరీరంతో కానీ, స్వప్న విషయాలతో కానీ, స్వప్నంలో పొందే లాభ నష్టాలతో కానీ, సుఖ దుఃఖాలతో కానీ తాదాత్మ్యాన్ని పొంది ఉండడం, అహం మమ అనేటువంటి ఒక దృఢ భావనను కలిగి ఉండడం చేత స్వప్నావస్థ మనకి స్వప్నంలో ఉంటున్నప్పుడు యథార్థంగా కనిపిస్తుంది. ఆ తాదాత్మ్యం లేకపోవడం చేత, జాగ్రత్త అవస్థలో స్వప్న విషయాల మీద తాదాత్మ్యం లేకపోవడం చేత స్వప్నాన్ని తేలికగా భ్రాంతి అని చెప్పగలం. జాగ్రత్త అవస్థను కూడా ఆ విధంగా ఆ తాదాత్మ్యం కలిగి ఉన్నంత వరకు అది అయథార్థం అని మనకు అర్థం కావటం లేదు. అయితే శృతి ఇక్కడ మనకు సహాయం చేస్తుంది విచారించడానికి. ఈ స్వప్నాది దృష్టాంతాలను తీసుకొచ్చి జాగ్రత్త అవస్థలోనే జాగ్రత్త వ్యవహారాలు చేస్తుండగానే
ఆ జాగ్రత్త ఈ శరీరాలకు తాదాత్మ్యాన్ని పొంది ఉన్న దశలోనే విచారం చేస్తూ స్వప్నాది దృష్టాంతాలను చూస్తూ ఇక్కడ ఒక జ్ఞానం కలుగుతా ఉంది, ఇది కూడా అదే విధంగా మిథ్య అని. ఆ విచారించే దశలో మిథ్య అని తెలుస్తుంది, విచారించని దశలో ప్రబోధ రూపత్వాత్మన స్వప్న అనే ఉంది. చక్కగా ఇంత ఇంత స్పష్టంగా తెలుస్తా ఉంది, నాకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి లేదా సుఖాలు కలుగుతున్నాయి, ఇదంతా మిథ్య ఎలా అవుతుంది అనే ఉంది ఆ తాదాత్మ్యం కలుగుతున్న దశలో. తీవ్ర సంస్కార ప్రవాహాలు ఆ పట్టుకొని వెళ్తున్నప్పుడు, వాటిలో మునిగినప్పుడు జీవుడికి అది వాస్తవంగానే కనిపిస్తుంది. అందుకని ప్రబోధ రూపత్వాత్న స్వప్న అని పూర్వపక్షం. విచారిస్తున్నప్పుడు తెలుస్తా ఉంది, స్వప్నం వలే తెలుస్తా ఉంది, పారమార్థికంగా సత్యం కాదు ఇది, వ్యావహారికంగా తెలుస్తున్నప్పటికీ అనుభవాలు కలుగుతున్నప్పటికీ కూడా, అందుకని స్వప్నం అని చెప్పడం. పరమార్థ స్వాత్మ ప్రబోధాభావాత్, పరమార్థ స్వాత్మ పారమార్థికమైనటువంటి స్వకీయ ఆత్మ స్వాత్మ స్వస్వరూపమే అక్కడ ఉన్నటువంటిది. సదాతనమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపము జాగ్రత్త అవస్థలో కూడా కనిపించటం లేదు, తెలియటం లేదు, దాని జ్ఞానం కలగటం లేదు కాబట్టి స్వాత్మ ప్రబోధం, ఆ ప్రబోధ రూపత్వాత్ అంటున్నారు కదా. ప్రబోధ అంటే స్వాత్మస్వరూపమే ప్రబోధ. అంతేగాని చక్షురాది ఇంద్రియాల ద్వారా ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల ద్వారా కలిగే జ్ఞానాన్ని ప్రబోధ అని చెప్పడం కుదరదు. ఇది పారమార్థికం కాదు, వ్యావహారికమే. పరమార్థ స్వాత్మ ప్రబోధ, ఆ పరమార్థ స్వాత్మ ప్రబోధ జాగ్రత్త అవస్థలో లేదు, విచారించినప్పుడు తెలుస్తా ఉంది. ఆ విచారించినటువంటి వాడు స్వప్నాన్ని ఏ విధంగా అయితే మిథ్య అంటున్నాడో జాగ్రత్త అవస్థను కూడా మిథ్య అని చెప్తున్నాడు, మిథ్య అని తెలుసుకుంటున్నాడు. పరమార్థ స్వాత్మ ప్రబోధాభావాత్ స్వప్నవత్ అసద్వస్తు పరమార్థ స్వాత్మ ప్రబోధాభావాత్ అనేది ఒక భాగం. రెండవ భాగము స్వప్నవత్ అసద్వస్తు దర్శనాచ, ఇది మనం ముందు వ్యాఖ్యానించుకున్నది. స్వప్నంలో ఏ విధంగా అయితే లేని వస్తువులు మనకు తెలుస్తున్నాయో, వస్తువులు లేవు అక్కడ. ఈ పర్వత నదీ నదాలు ఏవి లేవు అక్కడ, వెలుగు కూడా లేదు అక్కడ. వెలుగు ఎక్కడుంది? చిమ్మ చీకట్లో పట్టుకొని అక్కడ వెలుగును చూస్తున్నారు. వెలుగు కానీ ఆ కాలం కానీ ఆ దేశం కానీ అన్ని కల్పితాలే అక్కడ. ఏ వస్తువు లేదు, అన్ని సంస్కార రూపంగా బుద్ధిలో ఉన్నాయి. బుద్ధిలో ఏవైతే సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారాల ద్వారా భావన కలుగుతా ఉంది, కానీ ఆ వస్తువు అనే భావన కలుగుతా ఉంది, కానీ వాస్తవంగా అక్కడ వస్తువు అంటూ ఏం లేదు. ఆ వస్తువును తెలుసుకునే ఇంద్రియాలు కూడా లేవు. రూపాన్ని తెలుసుకునే చక్షురింద్రియం కూడా ప్రవృత్తిహీనమై పడి ఉంది, మనసులో లీనమై ఉంది. మనసులో లీనమై ఉండడం అంటే ప్రవృత్తి లేకుండా ఉండడం అన్నమాట. చక్షురాది ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ప్రవృత్తిని పొంది లేవు అక్కడ. ప్రవృత్తి లేకుండా నిశ్చేష్టితమై ఉన్నాయి. నిశ్చేష్టమై ఉన్నా కూడా అనుభవం ఎలా కలుగుతా ఉంది? చక్షుల ద్వారా నేను చూస్తున్నాను, రసనం ద్వారా రసాన్ని ఆస్వాదిస్తున్నాను, ఘ్రాణేంద్రియం ద్వారా గంధాన్ని ఆస్వాదిస్తున్నాను అనే భావన కలుగుతా ఉంది. ఇది సంస్కారం. సంస్కారంలో విషయము, జ్ఞానము, శబ్దము మూడింటి యొక్క అంశాలు ఉంటాయి సంస్కారంలో. ఒక ఘట జ్ఞానాన్ని ఒక ఘటాన్ని చూసిన తర్వాత దాని స్మరణ కలుగుతున్నప్పుడు ఘట వస్తు స్మరణ కలుగుతుంది, ఘట శబ్ద స్మరణ కలుగుతుంది, ఘట జ్ఞాన స్మరణ కూడా. రైట్, ఆ శబ్దము, ఆ జ్ఞానము, తర్వాత వస్తువు, ఈ మూడింటి యొక్క స్మరణ కలుగుతా ఉంది స్మృతిలో. ఏ విధంగా అయితే అనుభవ కాలంలో ఘటం అనేటువంటి శబ్దం, ఘటం అనేటువంటి జ్ఞానము మూడు ఏ విధంగా అనుభవ కాలంలో కలుగుతాయో, ఆ అనుభవానికి ఏమాత్రం తీసిపోకుండా, అనుభవం నుంచి ఏమాత్రం తొలగకుండా స్మృతిలో కూడా ఆ మూడు కలుగుతాయి. అదేవిధంగా ఘటాన్ని నేను చక్షురేంద్రియం ద్వారా చూస్తున్నాను అనే అనుభవం ఉంది కదా. ఈ ఘటాన్ని, రూపాన్ని నేను చక్షురేంద్రియం ద్వారా చూస్తున్నాను అనే అనుభవం ఉంది. అదేవిధంగా ఆ సంస్కారంలో కూడా, సంస్కారం ద్వారా స్మృతి అభివ్యక్తం అవుతున్నప్పుడు అక్కడ ఘటం ఏదైతే జ్ఞానము, శబ్దము, రూపము, జ్ఞానము, శబ్దము, విషయము ప్రకటమైందో దీన్ని చక్షురేంద్రియం ద్వారా అనుభవిస్తున్నాను అనే భావన కూడా ప్రకటమవుతుంది. చక్షురింద్రియం లేదు, చక్షురింద్రియ వ్యవహారం లేదు, ఇంద్రియ విషయ సన్నికర్షం లేదు, అయినా కూడా ఇవన్నీ సంస్కార ద్వారా భావన కలుగు, ఇవన్నీ రికలెక్ట్ అవుతున్నాయి. స్మృతి అంటే రికలెక్షనే కదా. ఆ విధంగా ఇవన్నీ కూడా రికలెక్షన్, రిమెంబరెన్స్, రైట్. సో ఆ విధంగా మెమరీ ఆ విధంగా తెలుస్తుంది. ఆ అన్ని అంశాలు, మెమరీలో అనేక అంశాలు ఉన్నాయి, ఆ అంశాలన్నీ కూడా ప్రకటమవుతాయి. అందుకని అక్కడ చక్షురాది ఇంద్రియ వ్యాపారం లేకపోయినా అక్కడ ఉన్నట్లుగా, విషయాలు లేకపోయినా ఉన్నట్లుగా, ఎందుకంటే ఫైనల్ గా కలిగేటువంటి ఆ అనుభూతి కలుగుతా ఉంది.
జ్ఞానం ద్వారా కలిగే అనుభవ సమయంలో ఏ అనుభూతి అయితే కలుగుతా ఉందో ఆ అనుభూతి స్మరణ కాలంలో కూడా కలుగుతున్నట్లుగా భ్రాంతిగా ఇక్కడ స్వప్నంలో కలుగుతాం అని స్వప్నవత్. ఆ విధంగా అసద్ వస్తు, అక్కడ స్వప్నంలో ఎటువంటి వస్తువు లేకుండా వస్తువులన్నీ ఉన్నట్లుగా తెలుస్తుంది. త్రిపుటి అంతా క్రియేట్ అయి ఉంది అక్కడ. భో ఆ, భోక్త భోగ్యము భోగ సాధనలు అన్ని కల్పితాలైనవి. అదే విధంగా ఇక్కడ కూడా జాగ్రత్త అవస్థలో కూడా ఈ విభాగాలేవి విశుద్ధ చైతన్యంలో లేనే లేవు. శృతి స్పష్టంగా చెప్తా ఉంది, నేహ నానాస్తి కించన, ఇహ నానా కించన అపి నానా నాస్తి, ఎటువంటి భేదము లేదు ఇక్కడ అని. సో ఆ విధంగా అసద్వస్తువులు ఇక్కడ 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 ఉన్న ప్రతి భేదము అసద్వస్తువే, పారమార్థికంగా లేనటువంటిది. తుచ్చమని చెప్పుకోవటం లేదు, స్వప్నంలో మనం తుచ్చమని చెప్పటం లే. స్వప్నంలో వస్తువులు లేవంటున్నాం కానీ అసలు ఏమీ లేదు, తుచ్చము శూన్యము అని చెప్పటం లే. తుచ్చము శూన్యము అంటున్నప్పుడు కేవలం ఆ ఒక్క అంశం ఒక్కటి లేదు అని కాదు కదా. ఈ ఘటాన్ని అయితే చూస్తున్నావు, ఆ ఘటం ఒక్కటే లేదు అని చెప్పడం లేదు. ఆ ఘటము లేదు, ఘటాన్ని చూసే ఇంద్రియము లేదు, ఘటాన్ని నేను పొందుతున్నాను అనేటువంటి వ్యతిరిక్త భోక్త ఇవెవరు లేరు అక్కడ అని. ఆ విధంగా ఇవన్నీ లేవంటున్నాం కదా. సో ఇవన్నీ వాస్తవంగా యథార్థంగా అస్సలు ఎటువంటి ఏ విధంగానూ లేకుండా ఉంటే అదే శూన్యం అయిపోతుంది. అటువంటి శూన్యాన్ని మనం ప్రతిపాదించడం లేదు. స్వప్నంలో కూడా సుషుప్తిలో కూడా అటువంటి శూన్యాన్ని మనం ప్రతిపాదించడం లేదు. ఆత్మస్వరూపం ఉంది అక్కడ, స్వయం ప్రకాశ చైతన్య స్వరూపం ఉంది. ఉన్నప్పుడు శూన్యం ఎలా అవుతుంది? ఆ స్వయం ప్రకాశ చైతన్యము దాని సన్నిధిలో ఈ లేని భావనల యొక్క అనుభూతి లేని వస్తువుల యొక్క భావన అనుభూతి కలుగుతా ఉంది. అది స్వప్నం. అదే అసద్వస్తు దర్శనం అంటే అదే. ఆ విధంగా జాగ్రత్తలో కూడా అదే విధంగా ఎత్ర సర్వం ఆత్మా ఏవ అభూత్ తత్ర కేన కంపస్యేత్ అని బృహదారణ్యకం. ఎక్కడైతే సర్వము ఆత్మయే అయి ఉంది అని తెలుసుకుంటున్నాడో అక్కడ కేన కంపస్యేత్, ఇక్కడ ఈ త్రిపుటి వ్యవహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విధంగా స్వప్నం వలె జాగ్రత్తలో కూడా అసద్వస్తు దర్శనమే కలుగుతా ఉంది కాబట్టి దీన్ని కూడా స్వప్నమే అంటున్నాం. సో రెండు అంశాలు చెప్పుకున్నాం, పరమాత్మ స్వరూపము బోధ కలగకపోవడం, తర్వాత అసద్వస్తు దర్శనం. పరమాత్మ స్వాత్మ ప్రబోధ లేకపోవడాన్ని దీన్ని అగ్రహణం అని, ఉన్న వస్తువు తెలియకపోవడం అగ్రహణం, ఆవృతమైంది. ఇక స్వప్నవత్ అసద్వస్తు దర్శనం అంటున్నప్పుడు అన్యథాగ్రహణం. అసద్వస్తువు ఉన్న వస్తువులా కాకుండా ఇంకొకలాగా తెలియడం ఇది అన్యథాగ్రహణం. సో అగ్రహణం అన్యథాగ్రహణం రెండూ ఉన్నాయి జాగ్రత్త అవస్థలో. అందుకని ఇది కూడా ఖచ్చితంగా స్వప్నమే అని. ఓకే, అయం ఆవసత, ఇది ఇక్కడికి మనం ఆ మంత్రంలో తస్య త్రయ ఆవసతాః త్రయ స్వప్నాః ఆ భాగం చూశాం. ఇక చివరి పంక్తి ఒకటి ఉంది, అయమావసత ఇది అని. ఈ భాగం చెప్తున్నారు ఇక్కడ. అయం ఆవసత అంటప్పుడు అయం ఏవ ఆవసత, అయం ఆవసత ఏవకారాన్ని మధ్యలో జోడించి, ఏవకారం అవధారణ నిశ్చయాన్ని కలిగించేటువంటిది. అయమేవ ఇదే ఆ ఆశ్రయము. ఏంటా ఇది? అయం చక్షు దక్షిణం ప్రథమ, మనః అంతరం ద్వితీయ, హృదయాకాశ తృతీయ. అయమావసత మొదటిసారి వచ్చింది కదా అయమావసత అన్నప్పుడు. అయం అంటే ఈ విధంగా ఈ మూడింటిని గ్రహించి, ఈ చక్షురింద్రియమే ఆవసత ఆశ్రయము. చక్షు అంటే దక్షిణం. ఏ చక్షురింద్రియం? దక్షిణ చక్షు. చక్షుర్గోళకాలు రెండు ఉన్నాయి కదా, కుడి ఎడమ రెండు, కుడి కన్ను ఎడమ కన్ను. అందులో కుడి కన్నును ఆశ్రయంగా చెప్పారు, కొంత అధిక సామర్థ్యం కుడి కన్నులో ఉంది అని. సామాన్యంగా ఎక్కువ శాతం ప్రజలు రైట్ హ్యాండెడే కదా. సో రైట్ హ్యాండెడ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఏదైతే ఎక్కువ ఉపయోగిస్తారో దాంట్లో సామర్థ్యం శక్తి ఎక్కువ ఉంటుంది. కుడి చేతిలో ఎడమ చేతి కన్నా కుడి చేతిలో వాటం శక్తి ఎక్కువ ఉంటుంది. ఈ రెండు చేతులలో కూడా సమాన సామర్థ్యం ఉన్నప్పుడు సవ్యసాచి అని చెప్పుకుంటాం అర్జునుడు సవ్యసాచి అంటున్నప్పుడు ఆయన కుడి చేతితో ఏ విధంగా అయితే బాణాలను అనుసంధానం చేయగలడో అదే తీవ్రతతో లేదా అంతకంటే కొంచెం ఎక్కువ సామర్థ్యంతో ఎడమ చేతితో బాణాలను ప్రయోగం చేస్తారు కాబట్టి సవ్యసాచి అని. సామాన్యంగా కుడివైపు ఎక్కువ ప్రయోగం కాబట్టి అది దానికి ప్రాధాన్యత. అదేవిధంగా కుడి కన్ను, కుడి వైపు ఉన్నటువంటి సకల అవయవాలకి ఆ విధంగా కొంత ప్రాధాన్యత. అందుకని ఈ కళ్ళలో కూడా దక్షిణ చక్షువు అది ప్రథమ ఆవసత మొదటి ఆశ్రయము.
అదేవిధంగా మనహ. మనహ అంటున్నప్పుడు అది కూడా చక్షురాది ఇంద్రియాలలాగే అది కరణమే. అయితే అంతరం లోపల ఉంది, వీటికంటే కూడా లోపల అని చెప్పేసి. రెండు సూక్ష్మాలే, చక్షురింద్రియము సూక్ష్మమే, మనస్సు సూక్ష్మమే. రెండు సూక్ష్మాలు అయినప్పటికీ కూడా ఈ రెండింటిలో మళ్ళీ సూక్ష్మతరం అవుతా ఉంది మనస్సు. లేదా చక్షు అంటున్నప్పుడు స్థూల గోళకం, గోళకం అది. ఆ గోళకానికి అంతరం సూక్ష్మంగా ఉంటుంది మనస్సు. మనస్సు మనః అంతరం ద్వితీయ, రెండవ ఆవసత ఆశ్రయం. హృదయాకాశ తృతీయ. హృదయాకాశం ఏదైతే ఉందో ఈ మనస్సుకు గోళకం అది. మనస్సుకు గోళకాన్ని హృదయాన్ని చెప్పుకుంటాం. ఈ హృదయ పిండం ఏదైతే ఉందో మాంసపిండం, దాన్నే మన అంతఃకరణానికి గోళకంగా చెప్పుకుంటాం కదా. అందులో ఉండే ఆకాశం, అందులో ఉండే ఛిద్రం, అది హృదయాకాశం తృతీయ ఆవసత అని. ఆ తర్వాత అయం ఆవసత అని చెప్పిన తర్వాత అయం ఆవసతో అయం ఆవసత అని మళ్ళీ రెండుసార్లు చెప్పారు. ఆ రెండుసార్లు చెప్పడము ఉక్తానుకీర్తనమేవ. అయం ఆవసత అంటున్నప్పుడు అయం శబ్దం మొదటి అయం ఆవసత అన్నప్పుడే అయం శబ్దం చేత మూడింటిని గ్రహిస్తున్నాము. ఆ తర్వాత మిగతా రెండింటిని చెప్పడం అయం ఆవసత అనేది ఉక్తానుకీర్తనం. ఉక్త చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పడం, అంటే ఆ ఎంఫసిస్, స్ట్రెస్ గురించి. ఎందుకు చెప్తున్నారు ఆ విధంగా? తేషు హి అయం ఆవసతేషు పర్యాయేణ ఆత్మభావేన వర్తమాన. తేషు హి అయం ఆవసతేషు, ఈ ఆశ్రయాలలో పర్యాయేణ క్రమంగా, ఒకసారి చక్షురింద్రియంలో ఉంటాడు, తర్వాత ఈ మనస్సులో ఉంటాడు, ఆ తర్వాత హృదయాకాశంలో ఉంటాడు. క్రమంగా ఆ జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్త అవస్థలో ఈ అవస్థలు యుగపత్ రావు కదా, క్రమంగా వస్తున్నాయి. ఆ క్రమంగా వస్తున్నప్పుడు ఒక ఆశ్రయాన్ని విడిచి ఇంకొక ఆశ్రయానికి వెళ్తున్నప్పుడు ఈ అంటే ముందు ఏ ఆశ్రయాన్ని అయితే విడిచి వెళ్ళాడో ఆ ఆశ్రయం నేను కాదు అనే భావన కలగటంలే. సీమ్లెస్ గా ఆ చక్షురింద్రియంలో ఉన్నటువంటి, చక్షురింద్రియంతో తాదాత్మ్యాన్ని పొందినటువంటి వాడు కాస్త మనస్సుతో తాదాత్మ్యాన్ని పొందినా, మనస్సు నేను అనే భావనతో ఉన్నా, మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు ఆ చక్షురింద్రియ స్థానాన్ని తన స్థానంగా, తను ఆ స్వరూపంగా భావిస్తూ ఉంటాడు. స్థూల శరీరంతో తాదాత్మ్యాన్ని పొంది ఉంటాడు. ఇక్కడ చక్షుహు అంటున్నప్పుడు చక్షుర్గోళకం తీసుకున్నాం కదా. చక్షుర్గోళకం స్థూల శరీరంలో భాగం కాబట్టి ఆ చక్షుర్గోళకం ద్వారా స్థూల శరీరంతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాడు. మనస్సు సూక్ష్మ శరీరం స్వప్నంలో, మనస్సు ద్వారా సంపూర్ణ సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాడు స్వప్నావస్థలో. సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నప్పుడు స్థూల శరీరము నేను కాదు అనే భావన స్పష్టం అవ్వాలి. ఆ తర్వాత సూక్ష్మ శరీరాన్ని విడిచి మళ్ళీ స్థూలానికి వస్తున్నప్పుడు ఇంతకు ముందు ఈ స్థూల శరీరాన్ని నేను దీంతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నప్పటికీ ఇది కాకుండా దీన్ని విడిచి నేను వెళ్ళాను కాబట్టి ఇది నేను కాదు అని తెలియాలి, కానీ తెలియటంలే. అజ్ఞానం ద్వారా వాడికి మళ్ళీ ఆ జ్ఞానం కలగటం లేదు జీవుడికి కదా. అదేవిధంగా సుషుప్త అవస్థలో ఈ రెండింటిని విడిచి హృదయాకాశంతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాడు. హృదయాకాశాన్ని మనం కారణంగా తీసుకుంటే కారణ శరీరంతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాడు. అక్కడ స్థూల సూక్ష్మాలతో తాదాత్మ్యం లేకపోయినా కూడా ఆ స్థూల సూక్ష్మాలు నేను కాదు అనే జ్ఞానం మాత్రం కలగటండి. మళ్ళీ అందుకని ఆ జ్ఞానం కలగలేదు కాబట్టి, ఆ జ్ఞానం అలాగే ఉంది కాబట్టి జాగ్రత్త అవస్థలో మళ్ళీ వచ్చి ఈ స్థూల శరీరంతో చక్షుర్గోళకంతో తాదాత్మ్యాన్ని పొందుతాడు అని. తేషు హి అయం ఆవసతేషు పర్యాయేన, మళ్ళీ క్రమంగా మళ్ళీ ఆత్మభావేన వర్తమాన, ఆత్మభావంతో ఉంటాడు, నేను అనే భావంతో ఉంటాడు. ఇవేవి కూడా ఈ ఈ ఈ చక్షుర్గోళకం కానీ, అదేవిధంగా అంతఃకరణం కానీ, అదేవిధంగా ఈ హృదయాకాశం కానీ, ఇవేవి కూడా తన స్వరూపం కాదు. తన స్వరూపం కాకపోయినప్పటికీ కూడా తన స్వరూపంగా భావిస్తుంది. ఈ ఫలితాధికం భూతకార్యస్య కార్యకరణ సంఘాతస్య ధర్మ అని. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఏవైతే ఉన్నాయో ఇవి కార్యకరణ సంఘాతానికి ధర్మాలు కానీ ఆత్మధర్మాలు కాదు. ఇవి జాగ్రత్త అవస్థ ఆత్మకుందా? ఆత్మ కాదు, బుద్ధికి కదా. బుద్ధికి అని స్థూల శరీరానికి కూడా చెప్పుకోవచ్చు కార్యకరణ సంఘాతానికి. ఎందుకంటే ఈ స్థూల శరీరానికి ప్రాధాన్యత కలుగుతా ఉంది జాగ్రత్త అవస్థలో. ఆత్మావస్థ కాదు, అది బుద్ధి అవస్థ. అయితే ఈ అవస్థలు ఆత్మకు ఎలా చెప్పారు మంత్రంలో? త్రయ అవస్థాహ, ఎవరికి? ఆ పరమాత్మకు. పరమాత్మకు అని చెప్పారు ఇక్కడ. అందుకని చెప్తున్నారు ఇక్కడ వీటికంటే వేరుగా ఉన్నాను నేను అనేటువంటి జ్ఞానం కలగలేదు కాబట్టి, ఈ సంఘాతం కంటే నేను వేరుగా ఉన్నాను అనే జ్ఞానం కలగని దశ.
అజ్ఞాన దశ. ఆ అజ్ఞాన దశలో ఈ కార్యకరణ సంఘాతంతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాడు, జీవుడిగా ప్రవేశించి తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అవస్థలుగా వ్యాఖ్యానించబడ్డాయి ఇక్కడ. రైట్. అటువంటి అవస్థల్లో మళ్ళీ 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 తాదాత్మ్యాన్ని పొందుతూ ఉన్నాడు, దుఃఖాలు కలుగుతున్నప్పటికీ కూడా అనే విషయాన్ని ఎంఫసైజ్ చేయడానికి 3 సార్లు అయం అవస్థ అని చెప్పడం. రైట్. తేషు హి అయం అవస్థతేషు పర్యాయేణ ఆత్మభావేన వర్తమాన. ఆ విధంగా అవిద్యయ దీర్ఘకాలం గాఢం ప్రసుప్త స్వాభావిక్యా న ప్రబుధ్యతే అనేక శత సహస్రానర్థ సన్నిపాతజ దుఃఖముద్గరాభిఘాతానుభవై అపి ఇది అని అక్కడ జోడించుకొని ఇది అయమావసత అని చెప్పడం. సో అవిద్య చేత అజ్ఞానం ఉంది కాబట్టి తాదాత్మ్యాన్ని పొంది దీర్ఘకాలం, చాలా కాలం, అందుకనే అవస్థలుగా చెప్పబడుతున్నాయి. ఇది ఆయన ఆశ్రయము 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 అని చెప్పేసి. ఆశ్రయం అంటే నివాస స్థానం కదా. పరమాత్మ నివాస స్థానం ఎలా అవుతా ఉంది? ఇది పరమాత్మలో ఇవన్నీ ఆశ్రితమై ఉన్నాయి. పరమాత్మ వీటికి నివాస స్థానం అని చెప్పుకుంటే వీటినే పరమాత్మకు నివాస స్థానం కాలా చెప్పుకుంటున్నామంటే అజ్ఞానం చేత దీర్ఘకాలం, చాలా కాలము గాఢం ప్రసుప్త, గాఢ నిద్రను పొందినటువంటి వాడై. గాఢ నిద్ర అంటున్నప్పుడు ఇక్కడ నిద్ర అంటే అజ్ఞానం అని అర్థం. సుషుప్త అవస్థలో ఏ విధంగా అయితే మనము ఆ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నామో ఆ విధంగా జాగ్రత్త అవస్థలో గాని స్వప్నావస్థలో గాని స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి 3 కూడా గాఢ నిద్రలే. ఆత్మస్వరూపం యొక్క అనుభూతి కలగటం లేదు, తన స్వభావమే అయినప్పటికీ కూడా అని ఆ విధంగా దీర్ఘకాలం గాఢం సుషుప్త స్వాభావిక్య అవిద్య. ఆ అవిద్య ఎటువంటిది? స్వాభావికి, స్వభావ సిద్ధం. అది కొని తెచ్చుకున్న అంటే అది ప్రయత్నపూర్వకంగా సంపాదించిందేం కాదు, అలా అనాది కాలంగా వస్తుంది. జన్మనా సహజాయతే, జన్మతో పాటుగానే అది కూడా ప్రకటమవుతా ఉంది. ఆ విధంగా గాఢం ప్రసుప్త స్వాభావిక్య అవిద్య గాఢం ప్రసుప్త న ప్రబుధ్యతే, మేల్కోవడమే లేదు, అక్కడే ఉంటున్నాడు, ఆ అవస్థల్లోనే ఆ ఆశ్రయాల్లోనే ఉంటున్నాడు. కాబట్టి ఇవి ఆశ్రయాలని చెప్పడం జరుగుతాం. ఏ విధంగా? అనేక శత సహస్ర అనర్థ సన్నిపాతజ దుఃఖముద్గరాభిఘాతానుభవై. సో దుఃఖం అనేటువంటి రోకళ్లతో కొట్టబడుతున్నప్పటికీ కూడా అభిఘాత అనుభవై. దుఃఖముద్గరాలు, ముద్గర అంటే రోకలి కదా. ఆ రోకళ్లతో వాడు కొట్టబడుతున్నప్పటికీ కూడా ఈ జీవుడు ఎన్నో దుఃఖాలు పొందుతున్నప్పటికీ కూడా మేలుకోవటం లేదు. అటువంటి దుఃఖాభిఘాత అనుభవై, ఆ అనుభవాలు కలిగి ఉండి కూడా మేల్కోవటం లేదు. ఆ దుఃఖముద్గరాభిఘాతాలు ఏ విధంగా వస్తున్నాయి? అనేక శత సహస్ర అనర్థ సన్నిపాతజ, అనేక అనర్థాలు అనేటువంటి సన్నిపాతాలు, అనేక అనర్థాలు లోకంలో జీవితంలో వాడు కలుగుతున్నాయి. వాటి ద్వారా దుఃఖాలు నిరంతరం పొందుతూనే ఉంటాడు. ఆ దుఃఖాలతో పీడించబడుతున్నప్పటికీ కూడా అజ్ఞానాన్ని మాత్రం, తాదాత్మ్యాన్ని మాత్రం విడవడం లేదు. ఎవరికి ఈ దుఃఖం అని ప్రశ్నించడం లేదు. ఈ దుఃఖాన్ని అనుభవించేటువంటి భోక్త ఎవరు అనేటువంటి ప్రశ్న విచారమే కలగటం లేదు. అందుకని ఇది హేతోహో అని అక్కడ కల్పించుకోవాలి మనం. ఇది హేతో, ఆ కారణం చేత పరమాత్మకు వీటిని ఆశ్రయాలుగా చెప్పబడ్డాయి. ఈ శరీరాలు గాని, ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు గాని, పితృమాతృ స్వశరీరాలు గాని, ఏ విధంగా చూసినా పితృమాతృ స్వశరీరాలని శరీరంగా చెప్పుకుంటే అప్పుడేమవుతుంది? కంటిన్యూటీ, ఒక జన్మ నుంచి ఇంకొక జన్మ, ఇంకొక జన్మ, ఇంకొక జన్మ, ఆ విధంగా ఈ జాతి ఏదైతే ఉందో మనుష్య జాతి గాని పశు జాతి గాని ఈ విధంగా పరంపరగా అలా కొనసాగుతుంటుంది. రైట్. ముందు ఆ వంశానుక్రమంగా పూర్వతరం, ముందు తరము, ఈ తరము, తర్వాత తరము, దాని తర్వాత తరము, అలా క్రమంగా వెళ్ళిపోతుంటుంది. ఈ విధంగా పితృమాతృ స్వశరీర రూపంగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు చెప్తున్నప్పుడు ఈ జీవితంలో దినయామిన్య సాయం ప్రాతః. సో దిన యామిని, పగలు రాత్రి పగలు రాత్రి పగలు అలా వెళ్తూనే ఉన్నాయి. శిశిర వసంతో పునరయాత, ఈ అనేక ఋతువులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి, సంవత్సరాలు అలా దొర్లిపోతూనే ఉన్నాయి, అయినా మేలుకోవటం లేదు అని ఆ విధంగా ఈ జన్మలో ప్రవాహాన్ని చెప్పడం, అనేక జన్మల ప్రవాహాన్ని చెప్పడం. ఈ పితృమాతృ ఈ స్వశరీరం తర్వాత ఏమవుతుంది? వాడికి మళ్ళీ పితృమాతృ స్వశరీరాలు, ఇంకొక సంతానం, ఈ విధంగా ఆ విధంగా తరతరాలుగా ఆ విధంగా జ్ఞానం కలుగుతా ఉంది అని.
సో ఈ విధంగా అనేక శత సహస్రానుక సన్నిపాత దుఃఖ ముద్గరాభిఘాతానుభవైరపి, ఆ విధంగా ఈ విధంగా కొట్టబడుతున్నప్పటికీ కూడా న ప్రబుద్ధ, గాఢం సుసుప్త న ప్రబుద్ధ, అందుకని ఇవి వాడి ఆశ్రయాలే, పరమాత్మ ఆశ్రయాలే అయిపోయినాయని చెప్తున్నారు. శృతి ఆక్రోశం ఆ విధంగా. అది 12 మంత్రము. ఇక 13 మంత్రం చూద్దాము, భాష్యం తర్వాత క్లాస్లో చూడొచ్చు. సజాతో భూతానభివ్యైక్యత్ కిం హాన్యం వావదిశదితి స ఏతమేవ పురుషం బ్రహ్మ తతమవశ్యత్ ఇదమదర్శమితి. సజాత, ఆ విధంగా ప్రకటమైనటువంటి ఆ పరమాత్మ సజాత భూతాన్ అభివ్యైక్యత్, భూతాన్ ఈ పంచభూతాలను, భూతాన్ని ఇక్కడ ప్రాణులను, ఈ ప్రాణులందరినీ కూడా అభివ్యైక్యత్ ఆభిముఖ్యేన వ్యాఖ్యానం కృతవాన్ అని. ఆభిముఖ్యేన అంటున్నప్పుడు తాదాత్మ్యాన్ని పొందాడు, సంపూర్ణ సృష్టితో తాదాత్మ్యాన్ని పొందాడు, అదే ప్రవేశించడం. తత్సృష్ట్వా తదేవాను ప్రావేశత అంటున్నప్పుడు ఏదైతే సృష్టించాడో ఆ సృష్టించినటువంటి సృష్టిలో నేను లేకపోతే సృష్టికి మనుగడే లేదు అని భావించాడు. ఆ భావించిన తర్వాత ప్రవేశించాడు. ఆ ప్రవేశించడం అంటే తాదాత్మ్యాన్ని పొందడమే కదా ప్రవేశం. ఇదంతా కూడా ఆయన యొక్క కల్పన. ఆ పరమాత్మ ఈ విధంగా సంకల్పించాడు, ఆ సంకల్పమే ఈ సృష్టి. ఆ ఏ సంకల్పానైతే చేశాడో ఆ సంకల్పంతో ఆయన తాదాత్మ్యాన్ని పొందకపోతే సంకల్పం ఎక్కడుంటుంది? అందుకని ఈ ప్రవేశించి ఈ భూతాన్ సకల ప్రాణులను ఉద్దేశిస్తూ ఆభిముఖ్యేనట తాదాత్మ్యేన అహం అని ఇదం అని. ఈ అనేక ఉపాధులలో అహం 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 అనేటువంటి భావనతో తాదాత్మ్యాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరు? ఒక పరమాత్మ. ఆ ఒక పరమాత్మనే ఈ విధంగా అనేక ఉపాధుల్లో అహం 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 అనే భావంతో తాదాత్మ్యాన్ని పొందాడు. ఆభిముఖ్యేన, ఈ విధంగా ఆభిముఖ్యేన చైత్ర మైత్ర ఇత్యాది సకల జీవులు, జీవ భేదం వస్తూ ఉంది, రైట్. అదేవిధంగా జీవేశ్వర భేదం కూడా, రైట్. అదేవిధంగా జీవ జగద్భేదము, జగద్భేదము, ఇదం ఇదం ఇదం, ఇదంతా నాది నాది నాది, నాకు సంబంధించినటువంటిది, దీని ద్వారా ఈ సుఖాన్ని, దీని ద్వారా ఈ దుఃఖాన్ని పొందుతున్నాను అని. ఆ విధంగా దీని ద్వారా అంటున్నప్పుడు దానికి నాకు సంబంధం ఉంది కదా, అదే మమతో సంబంధం. మమ అంటున్నప్పుడు ఏ విషయంతోనైనా కూడా ఏదో రకంగా సంబంధాన్ని కలిగి ఉండడం మమతో సంబంధం. సో అహం అని మమ అని ఈ విధంగా తాదాత్మ్యాన్ని పొందుతూ అభివ్యైక్యత్ అభివ్యాఖ్యానం కురువత్. ఇహాన్యం వావదిశత్ ఇది, ఇహ అన్యం వావదిశత్. ఇక్కడ వేరుగా ఎవరున్నారు? వేరుగా ఎవరున్నారు అంటే తాదాత్మ్యం జరుగుతున్నప్పుడు రెండు వస్తువులు ఒకటిగా అయిపోతాయి, ఒకటిగా తెలుస్తాయి. రెండు వస్తువులు ఒకటిగా తెలుస్తున్నప్పుడు ఆ ఒకటిగా తెలియబడినటువంటి ఆ తత్వము తనకంటే రెండవది ఇంకొకటి ఉందని చూడదు. ఏ రజ్జువైతే సర్పంగా చూస్తున్నామో, ఆ ఏ సర్పాన్ని అయితే మనం చూస్తున్నామో దానికంటే వేరుగా రజ్జు ఉంది అక్కడ. కానీ దానికంటే వేరుగా రజ్జు ఉందనే భావన స్ఫురించదు అజ్ఞాన కాలంలో, రైట్. ఆ విధంగానే అజ్ఞాన కాలంలో జీవుడు ఏ జీవుడిగా మనల్ని మనం భావిస్తున్నామో, చైత్రోహం మైత్రోహం అముకోహం, నేను ఫలానా తేదీన ఫలానా తారీఖున పుట్టినటువంటి వాడని కానీ, ఫలానా తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాడని కానీ, ఫలానా దేశానికి సంబంధించినటువంటి వాడను, ఫలానా విద్యాబుద్ధులను పొందినటువంటి వాడని, ఇవేవేవేవో అన్ని అనేక అభిమానాలు ఉన్నాయి. వీటన్నిటితో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాం. ఆ పొందినటువంటి ఆ సంఘాతం ఏదైతే ఉందో, ఆ కంపోజిట్ కల్పిత తత్వం ఏదైతే ఉందో దానికంటే వేరుగా ఒక చైతన్యం ఉంది అనే స్ఫురణ అక్కడ కలగదు. ఆ తాదాత్మ్యం దృఢంగా ఉన్నప్పుడు దానికంటే వేరుగా ఇంకో భావన కలగదు. ఈ విద్యాబుద్ధులు ఏవైతే ఉన్నాయో ఇవి బుద్ధికి, విజ్ఞానమయ కోశానికి సంబంధించినటువంటివి. వీటికంటే వేరుగా నేనున్నాననే భావన అక్కడ కలగదు. అందుకని ఇహాన్యం ఇహాన్యం వావదిశతి, ఎక్కడ ఎవరున్నారు నాకంటే వేరుగా అని. ఆ విధంగా ఆ విధంగా ఉంటూ కాలక్రమేణా వాడి పూర్వ జన్మల్లో కలిగినటువంటి పుణ్యఫలం ద్వారా ఉపదేశాన్ని పొంది ఏతమేవ పురుషం బ్రహ్మ తతమం అపశ్యత్. ఆ తర్వాత ఉపదేశం ద్వారా ఈ పరమాత్మ స్వరూపాన్ని, తన స్వస్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు.
స ఏతమేవ పురుషం, ఈ పురుషుడే, ఏ పురుషుడైతే సృష్టించి ప్రవేశించాడో, ప్రవేశించి జీవుడైపోయాడో ఆ పురుషుణ్ణి, తన యొక్క యథార్థ స్వరూపాన్ని, పారమార్థిక స్వరూపాన్ని, పురుషం బ్రహ్మ, ఆ పురుషుడే బ్రహ్మ. తతమం, తతమం ఇంకొక తకారం ఉండాలి, తతతమం అని. తను విస్తారే ధాతువు, తను విస్తారే ధాతువుకి నిష్ఠాప్రత్యయం కలిసి తతమ నిష్ఠాప్రత్యయము, తర్వాత తమ ప్రత్యయం కలిసి, తను విస్తారే ధాతువులో ఒక తా ప్రత్యయం రావాలి, నిష్ఠాలో ఒక తా రావాలి, తమపులో ఇంకొక తా రావాలి. ఆ విధంగా మూడు తకారాలు అక్కడ. తతతమం, తతతమం అంటే ఆ సర్వత్ర వ్యాపించినటువంటి ఈ బ్రహ్మస్వరూపాన్ని, తతతమం బ్రహ్మ పురుషం అపశ్యత్, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, తన యథార్థ స్వరూపాన్ని ఈ విధంగా ఉపదేశం ద్వారా తెలుసుకుంటున్నాడు. ఇదం అదర్శం ఇది, అద్భుతం అక్కడ. ఇదం అదర్శం, ఈ స్వరూపాన్ని నేను తెలుసుకున్నాను అని ఆనందం, అప్లుతము ఆనందాన్ని సూచిస్తా ఉంది. ఇదం అదర్శ్యం ఇది ఆహా, ఈ ఈ ఈ స్వరూపాన్ని నేను కనుగొన్నాను, సకల దుఃఖాలు తీరిపోయాయి. తరతి శోకం ఆత్మవిత్, ఆత్మస్వరూపం పొందినటువంటి వాడు ఈ విధంగా శోకాన్ని దాటుతున్నాడు అని. తైత్తిరీయంలో కూడా చూస్తాము సామగానం, అహమన్నం అహమన్నం అహమన్నం, అహమన్నాదో అహమన్నాద అని. రైట్, ఆ విధంగా ఆ ప్లుతము ఆ ఆనందానికి చిహ్నం ఇక్కడ. ఈ విధంగా ఆ పరమాత్మ స్వరూపాన్ని ఈ విధంగా తెలుసుకుంటాడు. సో సృష్టి నుంచి మొదలయ్యి తాదాత్మ్యం జీవభావాన్ని కూడా చెప్తూ వ్యష్టిని కూడా తీసుకొచ్చి మళ్ళీ ఆ వ్యష్టి, ఆ జీవుడు అదే స్వరూపాన్ని మళ్ళీ తెలుసుకోవడంతో ఈ సైకిల్ కంప్లీట్ గా ముగుస్తూ ఉంది. దీనికి భాష్యం తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం.